తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ సందర్భంగా డిసెంబర్ 13th ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతోంది సార్. మెస్సీ 10 వర్సెస్ రేవంత్ రెడ్డి టీమ్. సో ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ హైదరాబాద్ రాబోతూ ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్, చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ మ్యాచ్ కోసం. ఈ మ్యాచ్ ఇంపార్టెన్స్ ఏంటి సార్? మ్యాచ్కి ఇంపార్టెన్స్ లేదు, వాస్తవంగా సందర్భానికి ఇంపార్టెన్స్. ఎందుకంటే మెస్సీతో ఆడగలిగే స్థాయి ఎవరికి ఉండదు, అంత ఈజీ కాదు. ఇట్స్ నాట్ ఎ రియల్ మ్యాచ్. అదేంటంటే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ సందర్భంగా ఈ సింబాలిక్ మ్యాచ్ను హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో పెడుతున్నారు. రేవంత్ రెడ్డి 9 వర్సెస్ మెస్సీ 10. మీకు ఇవాళ మా తెలుగు పేపర్లో ప్రామినెంట్గా లేదు, కానీ హిందూలో పేజ్ 1లో వచ్చింది చూడండి. సో ఈ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కాంటెక్స్ట్లో జరుగుతోంది. రేవంత్ రెడ్డి టీం రేవంత్ రెడ్డి 9 అని ఎందుకంటారంటే రేవంత్ రెడ్డి జెర్సీ నెంబర్ 9 ధరిస్తాడు, మెస్సీ ఏమో జెర్సీ నెంబర్ 10 ధరిస్తాడు. అందుకే రేవంత్ రెడ్డి 9 RR9 వర్సెస్ మెస్సీ 10 అని. సో ఈ వార్తలో ఉన్నదైతే రేవంత్ రెడ్డి ఆడతాడని ముఖ్యమంత్రి. సో ముఖ్యమంత్రి టీంలో ఉండేది సెలెక్టెడ్ స్కూల్ చిల్డ్రన్, అంటే ఆల్రెడీ ఫుట్బాల్ ఆడినటువంటి అనుభవం ఉన్న స్కూల్ పిల్లలు తీసుకొని టీం ఉంటుంది అని. సో క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ కనుక నీకు అట్రాక్ట్ చేస్తారు, గ్లోబల్ అట్రాక్షన్. సో అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ కంపారిజన్ కూడా చెప్పారు. అంటే మా ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఇతర ముఖ్యమంత్రులతో ఫుట్బాల్ ఆడరు, ఆడితే మెస్సీతోనే ఆడతాడు అని. అంటే మెస్సీ ఈజ్ ఎ వరల్డ్ ఫుట్బాల్ లెజెండ్, సో ప్రపంచ సెన్సేషన్. సో వీ కంపీట్ విత్ ద వరల్డ్ అని రేవంత్ రెడ్డి ఎప్పటికీ చెప్తుంటాడు చూడండి. మాకు పోటీ ఇతర నగరాలతో కాదు, హైదరాబాద్కు పోటీ, తెలంగాణకు పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు, మేము ప్రపంచంతో పోటీ పడతాం అనే ఒక బ్రాండింగ్ ఇవ్వడానికి ఇది ఉదాహరణ. ఎందుకంటే ఈ సమ్మిట్ పేరు కూడా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్. అంటే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అంటే తెలంగాణను ప్రపంచ పటంలో గౌరవప్రదంగా నిలబెట్టేటువంటి ప్రయత్నం అని. సో వీ కంపీట్ విత్ ద వరల్డ్ అనేటువంటి మెసేజ్ మీకు ఈ సమ్మిట్లో కూడా ఉంది, తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ బ్రాండింగ్, ముఖ్యమంత్రి బ్రాండింగ్కి అనుగుణంగా వీ కంపీట్ విత్ ద వరల్డ్ కనుక రేవంత్ రెడ్డి టీమ్ విత్ మెస్సీ టీమ్ అని. సో మాకు ఇక మెస్సీ అంటే ఫుట్బాల్లో ఇక దట్స్ హైయెస్ట్. యాజ్ ఆఫ్ టుడే మెస్సీ కన్నా లెజెండ్ ఎవరు అనే క్వశ్చన్. సో అంతటి లెజెండ్తో మేము పోటీ పడుతున్నాం అనే ఒక సింబాలిజాన్ని, ఒక సింబాలిక్గా ఈ మ్యాచ్ ఆడుతున్నారు. సహజంగానే పిల్లలకు మామూలు ఆనందం ఉండదు. ఫుట్బాల్ ఆడే వారికి తాము గ్రౌండ్ పైన మెస్సీతో ఆడడం అంటే మామూలు ఆనందం ఉండదు కదా. చూసేవాడికి ఆనందము, ఆడేవారికి కూడా ఆనందం. ఫుట్బాల్ లవర్స్కి ఎవరికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బ్రాండింగ్ కూడా, ప్రపంచ బ్రాండింగ్ ఏంటంటే డెఫినెట్గా ఇది గ్లోబల్ న్యూస్ అవుతుంది. ఎందుకంటే మెస్సీ కూడా పోస్ట్ చేశాడు, ఆయన ఇండియా పర్యటనలో భాగంగా హైదరాబాద్ కూడా వస్తున్నాడు, కలకత్తా వెళ్తున్నాడు, ఐ థింక్ బాంబే కూడా వెళ్తున్నాడు, ఢిల్లీ కూడా వెళ్తున్నాడు. సో అందులో ఆయన ఇటినరీలో భాగంగా సో రేవంత్ రెడ్డి మెస్సీని హైదరాబాద్కి ఆహ్వానించారు. ఈ గ్లోబల్ ఐకాన్స్ని ఆహ్వానించడం కూడా బ్రాండింగ్లో అవసరం. ఎందుకంటే ఆధునిక ఎకానమీలో బ్రాండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు బిల్ క్లింటన్ను, బిల్ గేట్స్ను తీసుకొచ్చాడు ఐటీ రంగానికి, ఇప్పటికీ కూడా చెప్తూ ఉంటారు. సో చంద్రబాబు నాయుడు దగ్గర చదువుకున్నాడు, కాలేజ్ డేస్ రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే స్కూల్ బోడీ దగ్గర, కాలేజ్ చంద్రబాబు దగ్గర, ఉద్యోగం రాహుల్ దగ్గర అన్నాడు కదా. సో చంద్రబాబు దగ్గర కాలేజ్ ఎడ్యుకేషన్ పొందాడు కనుక ఈ మైట్ ఆఫ్ బారోడ్ దట్ బ్రాండింగ్ ట్రిక్, బట్ డెఫినెట్లీ అప్రిషియబుల్ బ్రాండింగ్ ట్రిక్, ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఒక అంశాన్ని జనంలోకి తీసుకెళ్ళటానికి ఈ సింబాలిజం కూడా పనిచేస్తుంది. మన సింబాలిజాన్ని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. సో దానివల్లనే తెలంగాణ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ వస్తుందా అని రాకపోవచ్చు, కానీ ఒక ప్రయత్నానికి ఒక బ్రాండింగ్, మార్కెటింగ్ కూడా అవసరం కనుక సో ఈ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ సింబాలిక్గా
మేము ప్రపంచంతోనే పోటీ పడుతున్నాం, ఇంకెవరితో పోటీ పడం, అది కూడా ప్రపంచ దిగ్గజాలతోనే పోటీ పడతాం. తెలంగాణకు పోటీ అమెరికాతో, జపాన్తో కానీ చైనాతో కానీ మాకు ఈ చిన్న చిన్న పోటీ కాదు అని చెప్పడం. ఇప్పుడు దేశంలో ఏం జరుగుతోంది, మనకు రాష్ట్రాల మధ్య పోటీ చూస్తున్నాం. మీకు విశాఖకు గూగుల్ ఏ హబ్ వస్తే కర్ణాటకలో, తమిళనాడులో అదొక పొలిటికల్ ప్రకంపనాలకు కారణమైంది. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మీకు అన్ని 22,000 కోట్ల రాయితీలు ఇచ్చారు, అన్ని రాయితీలు ఇస్తే రాష్ట్ర ఎకానమీ దెబ్బతింటుందని. ఇలా కర్ణాటక, తమిళనాడు మాట్లాడే తమిళనాడు దానికి, కర్ణాటక దానికి రెస్పాండ్ అయ్యారు. కానీ తమిళనాడు దానికి మీకు లోకేష్ కూడా రెస్పాండ్ అయ్యారు. సో మీరు మీ పరిస్థితులు బాగు చేసుకోక మమ్మల్ని అంటే ఎలా అని. సో ఇదంతా జరిగింది. అంటే రేవంత్ రెడ్డి స్టైల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో, తమిళనాడుతో పంచాయతీ పేచీలు, మాకు అది కాదు, మేము ప్రపంచం, మాకు ఎవరితో పోటీ కాదు, పక్కన ఆంధ్రప్రదేశ్తో పోటీ కాదు, కర్ణాటకతో పోటీ కాదు, తమిళనాడుతో పోటీ కాదు, మేము ప్రపంచంతో పోటీ పడతాం, అందుకే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్ పెట్టాం అనేటువంటి ఒక గ్లోబల్ ఐకానిక్ ఇమేజ్ తెచ్చుకోవడానికి ఒక సింబాలిక్గా పెడుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ ఇది గ్లోబల్ సిటీ, కల్చరల్గా కూడా ఒక కాస్మోపాలిటన్ నగరము. మీకు అనేక ఇప్పుడు కాదు, మీకు ఈవెన్ 400 ఏళ్ళ హైదరాబాద్ చరిత్ర చూస్తే హైదరాబాద్కు ఆ గ్లోబల్ ఐడెంటిటీ ఉంది. మీకు ఇరాక్లోని బస్రా ముత్యాల వ్యాపారం దెబ్బతిన్న తర్వాత, ఇరాక్లో ఆయిల్ ట్రేడ్ మొదలయ్యాక క్వాలిటీ ముత్యాలు రావడం కష్టమైంది. అప్పుడు హైదరాబాద్ అనేది ఆ రోజుల్లోనే ప్రపంచ ముత్యాల వ్యాపార కేంద్రంగా మారింది. మీకు బియాండ్ బిర్యానీ అనే హైదరాబాద్ స్టోరీ పేరు దినేష్ శర్మ అనే అతను జర్నలిస్ట్ ఇక్కడ. సో ఆయన రాసిన పుస్తకం కూడా ఉంది, నేను ఆయనతో ఇంటర్వ్యూ కూడా చేశాను, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. బియాండ్ బిర్యానీ అని ది హైదరాబాద్ గ్లోబలైజేషన్ ఆఫ్ హైదరాబాద్ ఏంటి అనేది ఆ పుస్తకంలో వివరిస్తారు. మీకు అలాగే బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ మీకు మొఘలాయి సాంప్రదాయాల నుంచి మొఘల్ దక్కన్ క్విజైన్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఇది హైదరాబాద్ బిర్యానీ. ఎప్పుడైతే హైదరాబాద్ గ్లోబలైజ్ అవ్వడం మొదలుపెట్టిందో, మల్టీనేషనల్స్ హైదరాబాద్ రావడం మొదలుపెట్టిందో, తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా పనిచేయడం మొదలుపెట్టిందో, హైదరాబాద్ బిర్యానీ కూడా గ్లోబలైజ్ అయింది. అంటే హైదరాబాద్ ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ తీసుకుంటే 1918లో కట్టింది ఆర్ట్స్ కాలేజ్. సో అప్పుడు ఉస్మాన్ సిటీ 1918లో ప్రారంభమైంది, ఆర్ట్స్ కాలేజ్ తర్వాత కట్టారు. మీకు ఆర్ట్స్ కాలేజ్ కోసం ఆనాటి నిజాం అనేక దేశాలకు పంపించి ఆర్కిటెక్చరల్ మోడల్స్ తెప్పించి ఆ రాక్ కూడా అక్కడ నుంచి తెప్పించాడు. ఇప్పుడు అదొక యునిక్ రాక్, కలర్ రాక్లో ఉంటుంది మా ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్. సో అందువల్ల ఆ ఐకానిక్ సింబాలిజం హైదరాబాద్కు మొదటి నుంచి ఉంది. 400 ఇయర్స్ ఆఫ్ హైదరాబాద్ హిస్టరీ తీసుకుంటే హైదరాబాద్ ఆల్వేస్ ఇంటరాక్టెడ్ విత్ గోల్. మీకు ఇతర దేశాల అరబ్స్ ఉంటారు హైదరాబాద్లో, మీకు హైదరాబాద్లో అనేక దేశాల సంస్కృతి, ఇరానీ ఛాయ్, ఇప్పుడు ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు స్టార్ట్ చేసింది పార్సీ. హైదరాబాద్లో మీకు పార్సీ జనాభా కూడా మీరు చూడండి, బాంబే తర్వాత హైదరాబాద్లో ఉంటారు. సో హైదరాబాద్ కాస్మోపాలిటన్ కల్చర్ ఉంది. మీకు అరబ్ దేశాల నుంచి కూడా నిజాం నవాబ్ దగ్గర పనిచేయడానికి వచ్చారు. సో మీకు ఇప్పటికి కూడా హైదరాబాద్లో బార్కాస్ అని ఒక ప్లేస్ ఉంది, దానికి ఒక స్టోరీ ఉంది, ఎంత నిజమో తెలియదు. కానీ వాళ్ళు అరబ్ దేశాల నుంచి వచ్చిన పైల్వాళ్ళందరినీ ఆ బార్కాస్లో పెట్టి, బార్కాస్ అని పేరు ఎందుకు వచ్చిందంటే వీళ్ళు చాలా పవర్ఫుల్, వీళ్ళని 12 కోస్ దూరంగా పెట్టండి అని, అంటే 12 కోసుల దూరంగా పెట్టండి అంటే మీకు అది బార్కాస్గా మారింది అని కూడా అంటుంటారు. ఐ డోంట్ నో హౌ ఫార్ దట్ అనెక్డోట్ ఇస్ కరెక్ట్. కానీ ఇలా మీకు హైదరాబాద్కు ఉన్నటువంటి గ్లోబల్ ఇమేజ్ కూడా ఉంది. ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీస్, మీకు గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్, మీకు నేమ్ ఎనీవన్ హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్లో లేని గ్లోబల్ కంపెనీస్ మనకు దొరకవు. చూడండి మీరు, వరల్డ్స్లో ఉన్న టాప్ గ్లోబల్ కంపెనీస్ హైదరాబాద్లో ఉంటాయి. సో హైదరాబాద్కు ఉన్నటువంటి ఆ గ్లోబల్ ఐడెంటిటీని కూడా ప్రొజెక్ట్ చేసడానికి భాగంగా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని రేవంత్ రెడ్డి పెట్ మోడల్ కనుక ఆ ఫ్యూచర్ సిటీలో జరుపుతూ ఈ గ్లోబల్ రైజింగ్ సమిట్ మేము ప్రజెంట్ చేయాలనుకున్నాం. అందులో భాగంగా ఒక సింబాలిజంగా మెస్సీతో రేవంత్ రెడ్డి టీమ్ మ్యాచ్ అని పెడుతున్నారు. ఇట్స్ క్వైట్ ఇంట్రెస్ట్. బహుశా రేవంత్ రెడ్డి
కాలేజ్ డేస్లో ఫుట్బాల్ ఆడి ఉండాలి. సో యంగ్ చీఫ్ మినిస్టర్ ఫిట్, సో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అన్నది ఫిట్నెస్లో హైయెస్ట్ ఫిట్నెస్ ఉన్న సీఎం అని అన్నాడు. బహుశా అది నేను ఐ డి నాట్ కంపేర్, కానీ ఏజ్ రీత్యా చూస్తే పాసిబుల్. సో ఆ స్పోర్ట్స్ మెన్ నేపథ్యం ఉన్నట్టుంది, అందుకే ఫుట్బాల్ ఆడిన అలవాటు కూడా ఉంది. అలాగూ రాజకీయ రంగంలో ప్రత్యర్థులు ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు రోజు, అది అందులో అందవేసిన చేయి కదా. అలా ఫుట్బాల్ ఆడే ఇంత తొందరగా సీఎం కాగలిగాడు. రాజకీయ నాయకులు అందరూ ప్రత్యర్థులతో ఫుట్బాల్ ఆడతారు. రేవంత్ రెడ్డి చాలా ఎఫెక్టివ్గా ఫుట్బాల్ ఆడడం వల్లనే తెలుగుదేశంలో పుట్టి కాంగ్రెస్లో చేరి అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ సీనియర్లను కూడా పక్కకు పెట్టి ముఖ్యమంత్రి కాగలిగాడు కదా. సో ఆ స్పోర్టింగ్ స్పిరిట్ పాలిటిక్స్లో కూడా ఉంది కనుక బహుశా దాన్ని ఆ ఫుట్బాల్ను నిజ జీవితంలో ఫుట్బాల్ ఆడడమే కాదు గ్రౌండ్ పై కూడా ఫుట్బాల్ ఆడుతా అన్నాడు. సో ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. మెస్సీ చీఫ్ మినిస్టరు, స్కూల్ పిల్లలు, తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్ బ్యాక్డ్రాప్, ఇట్ మేక్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వాచ్. చూడటానికి చాలా ఆసక్తికరం కదా. ఫీల్డ్ పైన ఒకవైపు మెస్సీ, మరోవైపు రేవంత్ రెడ్డి ఉండి పిల్లలు ఉంటే ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్ కదా. హైదరాబాద్లో భూముల ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి సార్. డెవలపర్లు కూడా ఈ భూములు దక్కించుకునేందుకు విపరీతంగా పోటీ పడుతూ ఉన్నారు. ఈ పోటీలో భాగంగా ధరలు కోట్లకు చేరుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎకరం 100 కోట్లు అంటేనే అబ్బో అనే పరిస్థితి. రీసెంట్గా కోకాపేటలో సార్ జరిగిన వేలంలో ఎకరం 151 కోట్లకు అమ్ముడైంది సార్. 9 ఎకరాలు విక్రయంలో హెచ్ఎండిఏకు 1353 కోట్ల రూపాయల ఆదాయం కూడా వచ్చింది సార్. హైదరాబాద్లో ఈ స్థాయిలో భూముల ధరలు పెరిగితే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? అది హైదరాబాద్లో మీకు రియల్ ఎస్టేట్ వెరీ కాంట్రడిక్టరీ పిక్చర్. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒకవైపు ఏమో హైడ్రా ప్రభావంతో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది, రియల్ ఎస్టేట్లో కదలిక లేదు అని వార్తలు వస్తున్నాయి. కొంత నిజం కూడా ఉంది. రియల్ ఎస్టేట్లో ఆ స్థాయిలో ఊపెత్తలేదు, అది నిజం. సో మీకు ఇన్వెంటరీ మిగిలిపోయి ఉంది, అమ్మకాలు కొనుగోళ్ళు ఆ స్థాయిలో కనబడించడం లేదు. అంటే రేట్లు తగ్గడం కాదు, అమ్మేవాడు అమ్మడం లేదు, కొనేవాడు కొనడం లేదు, అది ఆ స్థాయిలో ఉన్నది ఒకవైపు. మరోవైపు ఏమో 150 కోట్లు 170 కోట్లు ఎకరం పలకడం ఏంటి? సో ఈజ్ ఇట్ నాట్ కాంట్రడిక్టరీ? ఇప్పుడు 150-170 కోట్లు పలకడం అనేది తెలంగాణ హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఉంది, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ గ్రోత్కు స్కోప్ ఉంది అన్నదానికి ఒక ఉదాహరణ. అంటే ఏ స్థాయిలో రైజ్ కావచ్చు ఇంకా అని. మీకు ఎకరానికి మీకు వచ్చేది ఎంత, ఒక 4000 గజాలంటే అందులో రోడ్లు వేస్తే మీకు ఏ స్థాయిలో రోడ్లు వేసామన్న దాన్ని బట్టి ఫ్యూ థౌజండ్స్ గజాలే వస్తాయి. మరి 150 కోట్లు అంటే గజం ఎంత అవుతుంది, ఎస్ఎఫ్టీకి ఎంత అవుతుంది? ఈ స్థాయిలో రియల్ ఎస్టేట్ పెరుగుతుందని దానికి సంకేతమా? మరోవైపు కాంట్రడిక్టరీ పిక్చర్ ఏంటి? రియల్ ఎస్టేట్లో కదలిక లేదు, అమ్మకాలు కొనుగోళ్ళు పుంజుకోవడం లేదు, రియల్ ఎస్టేట్లో ఒక స్తబ్దత ఉంది, హైడ్రా ఇంపాక్ట్తో రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదన్న విమర్శలు వస్తున్నాయి. మరి వాట్ డస్ దిస్ ఇండికేట్? ఇది ఒక కాంట్రడిక్టరీ పిక్చర్. రెండో కాంట్రడిక్టరీ పిక్చర్ ఏంటంటే మీకు 150 కోట్లు వచ్చాక, ఒక ఎకరం 150 కోట్లు పెరిగాక రియల్ ఎస్టేట్ గ్రోత్కు ఏ స్థాయిలో గ్రోత్ ఉండే స్కోప్ ఉంది ఫ్యూచర్లో అంతానికి ఇండికేషన్. మరోవైపు ఇప్పుడు హైదరాబాద్ ఇండస్ట్రియల్ హెల్త్ పాలసీ అని తీసుకొస్తున్నారు కదా. సో దాంట్లో భాగంగా 9000 ఎకరాలు రిలీజ్ కాబోతున్నాయి. అంటే ఇండస్ట్రియల్ జోన్స్గా ఉన్నాయి, కాస్త మల్టీ యూజ్ జోన్స్గా మారిపోతున్నాయి. అంటే రెసిడెన్షియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. సో ఇప్పుడు ఆదాబాద్, కుసాయిగూడ, కూకట్పల్లి చాలా చోట్ల ఇండస్ట్రియల్ జోన్ ఉంది. సో ఇదంతా కూడా ఈ ల్యాండ్ 9000 ఎకరాలు. దాంట్లో విమర్శలు, కుంభకోణాలు, ఈ చర్చ వేరే చర్చ. బట్ 9000 acres రిలీజ్ అయినప్పుడు హైదరాబాద్లో సప్లై విల్ బి వెరీ హై. మీకు అందులో పెద్ద ఎత్తున బిల్డింగ్స్ రెసిడెన్షియల్ కూడా వస్తాయి కదా, రెసిడెన్షియల్ వస్తాయి, కమర్షియల్ వస్తాయి. సప్లై 9,000 ఎబో 9192 acres అది అన్నారు. సో 9000 ఎకరాలకు పైగా సప్లై పెరిగినప్పుడు దెర్ విల్ బి హ్యూజ్ సప్లై, కనుక డిమాండ్ ఆ స్థాయిలో పెరగదు. మరి ఈ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ వల్ల ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ ధరలు పడిపోవాలి. మరి ఈ 150 కోట్లు పలకడమో రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరుగుతున్న దానికి ఇండికేషను. మరి 9000 acres సప్లై పెరిగితే హైదరాబాద్ నగరంలో మామూలు విషయం కాదు. అంత భారీ ఎత్తున ల్యాండ్ రిలీజ్ అయితే మార్కెట్లోకి, అది సహజంగానే సప్లై విల్ బి మచ్ హయ్యర్ దెన్ ద డిమాండ్.
సో డిమాండ్ ఆ స్థాయిలో పెరగదు. సో మరి ఇదొక రెండవ కాంట్రడిక్టరీ పిక్చర్ రియల్ ఎస్టేట్. మూడో కాంట్రడిక్టరీ పిక్చర్ ఏంటంటే, ఒకవైపు ఇప్పటికే హైదరాబాద్లో కాదు దేశంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ట్రెండ్, రియల్ ఎస్టేటే కాదు ఇండియాలో కన్జంప్షన్ బిహేవియర్, కన్జంప్షన్ ప్యాటర్న్స్ చూస్తే లగ్జరీ కన్జంప్షన్ పెరుగుతుంది, కామన్ మ్యాన్ కన్జంప్షన్ పెరగడం లేదు. మీరు ఆటోమొబైల్ తీసుకుంటే హై ఎండ్ కార్లకు డిమాండ్ పెరుగుతుంది, కానీ బడ్జెట్ కార్లు అంటారు, అంటే మినిమం ఇనీషియల్ రేట్తో ఉండే కారు మీకు ధరలు పెరగడం లేదు, ధరలు అమ్మకాలు లేవు. అంటే హై ఎండ్ కార్లకు హెవీ డిమాండ్. మీకు ఆటోమొబైల్ రంగంలో గ్రోత్ ప్యాటర్న్ చూస్తే ప్రధానంగా లగ్జరీ వెహికల్స్కి డిమాండ్ ఉంది, మీకు బడ్జెట్ కార్లకు డిమాండ్ లేదు. మరోవైపు మీకు రియల్ ఎస్టేట్లో కూడా అదే కనబడుతుంది. విల్లాస్, వెరీ లావిష్ అపార్ట్మెంట్స్, లగ్జరీ అపార్ట్మెంట్స్కు డిమాండ్ ఇప్పటికీ ఉంది, కానీ అఫోర్డబుల్ అపార్ట్మెంట్స్ అనేది అసలు కనబడించడం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్లో ఐ థింక్ 45 lakh అనుకుంటాను, 45 లక్షల లోపు కనుక మీరు ఇల్లు అపార్ట్మెంట్ కడితే అంటే అఫీషియల్ రేట్ 45 lakh బిలో ఉంటే డెవలపర్కు ఈవెన్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. డెవలపర్కే కాదు ల్యాండ్ ఓనర్ కూడా ఉండాలని మద్రాస్ హైకోర్టు తీర్పు కూడా ఉంది. సో మద్రాస్ హైకోర్టు డెవలపర్కి ఒక్కరికి ఇవ్వడం కాదు, ల్యాండ్ ఓనర్ కూడా ఇవ్వాలని. అందువల్ల అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్స్ కింద అపార్ట్మెంట్లు కడితే ప్రభుత్వము ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇస్తుంది. కానీ ఇంత ల్యాండ్ పెరిగాక మీకు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అఫోర్డబుల్ హౌసింగ్ పెంచాలి అని ఆలోచనతో ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్స్ ఇస్తే, ఇప్పుడు ఒక ఎకరము 150 కోట్లు పలికితే ఈజ్ ఇట్ పాసిబుల్ అఫోర్డబుల్ హౌసింగ్? యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. 40 లక్షలలో ఇల్లు కాదు, బాత్రూమ్ కూడా రాదు. మరి ఎక్కడికి వెళ్ళే కామన్ మ్యాన్కి హౌసింగ్ వస్తుంది? సో ప్రభుత్వాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి చూస్తున్నా, అంతకు ముందు కూడా ఉన్నాయో లేవో నాకు గుర్తులేదు, కానీ నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ భూముల అమ్మకాలపై కౌన్సిల్లో మాట్లాడాను కదా నాకు గుర్తు. సో కొన్ని వేల ఎకరాల భూములు అమ్మి ఆదాయాలు సమకూర్చుకుంటున్నాయి. ఇది ఎంత మేరకు రేషనల్ అనే డిబేట్ ఒకటి ఉంది. మరోవైపు అఫోర్డబుల్ హౌసింగ్, మిడిల్ క్లాస్ హౌసింగ్కు ప్రభుత్వము ఇదివరకు భూములు ఇచ్చేది. ఇప్పుడు మీకు భుజంజాయి మార్కెట్ హౌసింగ్ బోర్డ్ కాలనీ, మీకు బాగలింగపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, మౌలాలి హౌసింగ్ బోర్డ్ కాలనీ, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలు వచ్చినాయి. అలాగే ప్రభుత్వం హౌసింగ్ బోర్డు ద్వారా ఈ వెంచర్స్ అని డెవలప్ చేశారు. లో ఇన్కమ్ గ్రూప్ LIG, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ MIG, హై ఇన్కమ్ గ్రూప్ HIG అని. ఇప్పుడు హై ఇన్కమ్ గ్రూపే లో ఇన్కమ్ గ్రూప్గా కనబడుతుంది. సో లో ఇన్కమ్ గ్రూప్ హై ఇన్కమ్ గ్రూప్ అయిపోయింది. ఇప్పుడు ఆ లో ఇన్కమ్ గ్రూప్ ఇల్లు కూడా బోలర్ కాస్ట్లీ అయిపోయింది. మీకు ఆ స్థాయిలో మీకు బాగలింగపల్లి వెళ్ళండి, హై ఇన్కమ్ గ్రూప్ పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి, సింగిల్ రూమ్ అపార్ట్మెంట్లు కూడా ఉంటాయి LIGలని. సో అలా అప్పుడు ఆ రోజుల్లో హౌసింగ్ అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు 150 కోట్లు 170 కోట్లు ఎకరం పలికాక ఇంకా హౌసింగ్ అనేది ఇట్స్ బికమ్ సింప్లీ బియాండ్ ద రీచ్ ఆఫ్ కామన్ మ్యాన్. బియాండ్ ద రీచ్ ఆఫ్ కామన్ మ్యాన్ అయినప్పుడు అఫోర్డబిలిటీ క్రైసిస్ వస్తుంది. మీకు ఆటోమేటిక్గా అప్పుడు 170 కోట్లు అంటే అన్ని భూములు అలా ఉండవు, భారీ ఎత్తున భూముల ధరలు పెరిగితే ఆటోమేటిక్గా ఇండ్ల ధరలు పెరుగుతాయి, ఇండ్ల ధరలు పెరిగితే రెంటల్స్ కూడా పెరుగుతాయి. సో ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ నడిబొడ్డున ఒక చిన్న గది, ఒక పెద్ద లావిష్ అపార్ట్మెంట్లో బాత్రూమ్ అంతటి గది కావాలన్నా 5-6 వేలలో ఉంది. మీకు పెద్ద విలాస్లో పెద్ద అపార్ట్మెంట్లో బాత్రూమ్ సైజ్ నేను చెప్పేది, వారి బాత్రూమ్ సైజ్ అపార్ట్మెంట్ కూడా 5-6 వేలు ఉంది. మరి ఇవాళ 20,000 సంపాదించేటువంటి కుటుంబం, 15,000 సంపాదించే కుటుంబం 5,000 రూపాయలు 6,000 రూపాయలు రెంట్కి పెడితే ఎలా బతుకుతుంది? సో ఇది ఒక పెద్ద ఛాలెంజ్, అఫోర్డబిలిటీ క్రైసిస్. మరి వాళ్ళు బతకలేనప్పుడు వాళ్ళు ఏ రకంగా హైదరాబాద్లో జీవించగలరు? వారు హైదరాబాద్లో జీవించలేనప్పుడు మనకు పని మనుషుల నుంచి మొదలుకొని డ్రైవర్ల వరకు ఎక్కడికి వెళ్ళి దొరుకుతారు? సో దే ప్రొవైడ్ సర్వీసెస్ కదా మనకు. ఓ సెక్యూరిటీ గార్డ్ కానీ, పని ఆవిడ కానీ, మీకు అందరూ ఎక్కడికి వెళ్ళి వస్తారు? ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాల నుంచి రావాలి కదా. మరి ఎక్కడో 50 కిలోమీటర్ల దూరం నుంచి రోజు మన ఇంటికి పనికి రాలేరు కదా. అంటే అర్బన్ గ్రోత్లో ఉండేటువంటి డిస్టార్షన్కి ఇది ఒక ఇండికేటర్. నీకు అర్బన్ సర్వీసెస్కోమో మనుషులు కావాలి, వాళ్ళేమో హైదరాబాద్లో ఉండలేరు, వాళ్ళు ఎక్కడో దూరాన ఉండి సర్వీసెస్ అందించలేరు. మరి ఇది విల్ ఇట్ నాట్ లీడ్ టు కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్? అందుకే న్యూయార్క్ లాంటి నగరంలో జోరాన్ మమ్దాని ఇలాంటి ఫినామినన్ ఎందుకు వచ్చాయి?
ఈ ఎఫోర్డబిలిటీ, రెంట్ ఫ్రీజ్ అని ఆయన నినాదంతో అధికారంలోకి వచ్చారు. రెంట్ ఫ్రీజ్ చేయడం కరెక్టా కాదా, రెంట్ ఫ్రీజ్ చేసినప్పుడు ఈ ఇల్లు ఎవడన్నా కొంటాడా కడతాడా అనే క్వశ్చన్లు రావచ్చు. దట్ ఇస్ డిఫరెంట్ ఎకనామిక్ క్వశ్చన్. బట్ ఫండమెంటల్ క్వశ్చన్, ఆర్ యూ మేకింగ్ హైదరాబాద్ అఫోర్డబుల్? హైదరాబాద్ను సంపన్నుల రాజధాని చేస్తున్నామా? సామాన్యుడు హైదరాబాద్లో బతకగలుగుతాడా? వీ కెనాట్ సెలబ్రేట్. ఇప్పుడు నేను 3 రోజుల నుంచి పేపర్లో నియోపోలిస్లో 170 కోట్లు, కోకాపేట్లో 150 కోట్లు అని మన మీడియా పత్రికలు సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ఓన్లీ ఏ మూమెంట్ ఆఫ్ సెలబ్రేషన్. అంటే ప్రాపర్టీ ఉన్నవాడికోమో ఇది సెలబ్రేషన్ డెఫినెట్గా. ఇప్పుడు కోకాపేట్లో ల్యాండ్ ఉన్న వారికి ఇది ఆనందదాయకం కదా. కానీ భారతీయ సమాజంలో ప్రాపర్టీ క్లాసెస్ తక్కువ, ప్రాపర్టీ లేని క్లాసెస్ ఎక్కువ, వర్కింగ్ క్లాస్ ఎక్కువ. అంటే ఏ ఆస్తి లేక రెక్కల కష్టం మీదే బతికేవారు ఎక్కువ. రెక్కాడితే డొక్కాడరు అంటారు చూడండి. సో హైదరాబాద్ నగరంలో ఆస్తులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? సో మీకు ఒక అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు, నేను అనేది 10 అపార్ట్మెంట్లు 20 ప్లాట్లు కాదు, అట్లీస్ట్ 1 అపార్ట్మెంట్ 1 హౌస్ ఉన్న వాళ్ళు హైదరాబాద్లో ఎంతమంది ఉంటారు? హైదరాబాద్లో ప్రాపర్టీ క్లాసెస్ ఎంతమంది ఉంటారు? అందులో పెద్ద ఎత్తున ప్రాపర్టీ క్లాస్ ఇంకా తక్కువ ఉంటారు. మిడిల్ క్లాసు నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఒక ఇల్లు ఒక అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటాం, మనమే తక్కువ ఉంటాం. అలాంటిదిగా ఎక్కువ మంది ఎలాంటి ఆస్తి పాస్తు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా బతకాలి? హైదరాబాద్ ఇది హైదరాబాద్ లివబుల్ సిటీ, అంటే మేకింగ్ సిటీస్ లివబుల్ అంటారు కదా. మీకు ఉండటానికి ఇల్లు ఉండదు, రోడ్డు మీద నడవటానికి స్పేస్ ఉండదు, కార్లే ఆక్రమించేస్తాయి. సో హౌ షుడ్ పీపుల్ లివ్ ఇన్ హైదరాబాద్? అందువల్ల దీన్ని యాక్ట్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ సెలబ్రేషనే కాదు. హైదరాబాద్ ఇంత వర్టికల్ గ్రోత్ కాదు, హారిజంటల్ గ్రోత్ ఉండాలి. డిస్పర్స్ కావాలి అర్బన్ స్ప్రాల్ అనేది. మీకు ఆ ప్రజలకు లివబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ ఉండాలి. సో అందువల్ల 150 కోట్లు 170 కోట్లు పెరిగిందంటే ప్రాపర్టీ క్లాస్ దృష్టికోణం నుంచి చూస్తే చాలా ఆనందదాయకం. అబ్బా, నా ఆస్తి విలువ ఎంత పెరిగింది అని. కానీ ఆస్తి లేని శ్రమజీవి పక్షాన ఆలోచిస్తే, అయ్యా నేను బతకడానికి నాకు హైదరాబాద్ ఉండదే, ఈ పట్టణం నాకు దక్కకుండా పోతుంది అనే భావన వాళ్ళలో ఉంటుంది కదా. వాళ్ళకు పట్టణం దూరం అయితే మనకు సర్వీసెస్ ఇచ్చే వాళ్ళు దూరం అవుతారు. అందువల్ల ఇది ఒక అర్బన్ డిస్టార్షన్ ఆఫ్ అర్బన్ ఎకానమీకి ఒక ఇండికేటర్ కూడా ఉండొచ్చు. ఒకవైపు ఏమో హైదరాబాద్ గ్రోత్కి ఇండికేటరు, ఒకవైపు ఏమో హైదరాబాద్లో ఉండేటువంటి లివింగ్ క్రైసిస్ను పెంచుతుంది అనే ఆందోళన మరోవైపు. సో 2 వైపులా చూడాలి మనం. నిజంగా ఇది మూమెంట్ ఆఫ్ సెలబ్రేషన్, హైదరాబాద్ ఎకానమీ పెరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన అంశం, నిజంగా ఇది రియల్ గ్రోతా? ఇప్పుడు ఎకరా 170 కోట్లు అంటే గజం ఎంత పడుతుంది? మరి ఇంత వాల్యూ, ఇజ్ ఇట్ ఎ రియల్ గ్రోత్ ఆర్ స్పెక్యులేటివ్ గ్రోత్? ఈ భూమి నిలబడుతుందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది కదా. భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే ఆ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుంది కదా సార్. విడాకుల విషయంలో సుప్రీంకోర్టు ఈ మధ్యనే కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సార్. భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే సిబ్లింగ్స్ ఎందుకు విడిపోవాలి అని చెప్పి. సార్, భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే తోబుట్టువులు విడిపోవాలా అంటే? అది సుప్రీంకోర్టు రైజ్ చేసింది వెరీ ఎమోషనల్ హ్యుమానిటేరియన్ క్వశ్చన్. మనకు ఎంత హ్యుమానిటరీ క్వశ్చన్. మా అన్నయ్య కొడుకు రోజు తన అనుభవం చెప్పాడు. వాడు ఇండియా నుంచి అక్కడికి వెళ్ళిన మొదట్లో స్కూల్ బస్సులో వెళ్తున్నారు. సడన్గా పక్కనున్న తోటి పిల్లవాడు ఏడుస్తున్నాడట. ఏంటి వై ఆర్ యు వీపింగ్ అంటే, మై పేరెంట్స్ ఆర్ డివోర్సింగ్ టుడే అన్నట. సో ఆ చిన్న పిల్లవాడు అమెరికాలోనే, ఇండియా కూడా కాదు, అమెరికాలో డైవర్స్ రేట్ అనేది చాలా ఎక్కువ. సో మై పేరెంట్స్ డివోర్సింగ్ అంటే ఎంత ఆవేదన కలిగిస్తుంది. మీరు ఇప్పుడు స్కూల్ బస్సులో పోతున్నప్పుడు కేరింతలు కొడుతూ పిల్లలు పోతారు. సడన్గా మీ పక్కనున్న బిడ్డ మా అమ్మ నాన్న విడిపోతున్నారు ఇవాళ అంటే ఉదయం చలించిపోతుంది కదా. సో తల్లిదండ్రుల ప్రేమ నోచుకొని బిడ్డ జీవితం ఏంటి అని. అందువల్ల సుప్రీంకోర్టు ఒక కేసులో, అంటే వాళ్ళు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు, డైవర్స్ పైన కేసులో ఒక ఆసక్తికరమైన కామెంట్ చేసింది. మీరు విడాకులు తీసుకుంటున్నారు, సాధ్యమైన మేరకు కలిసే ప్రయత్నం చేయండి, కానీ కలిసి ఉండలేని పరిస్థితి వస్తే గౌరవప్రదంగా శాంతియుతంగా విడిపోండి. కానీ మీరు విడిపోతున్న సమయంలో ఇద్దరు అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, వీరెందుకు విడిపోవాలి? వాళ్ళేం నేరం చేశారు? పడది మీ ఇద్దరికి కదా, వాళ్ళకి కాదు కదా. ఇప్పుడు అక్క తమ్ములకి ఏం పడకుండా లేదా, అన్నదమ్ముల మధ్య గొడవ లేదు, అక్క చెల్లెల మధ్య గొడవ లేదు కదా. గొడవ మీ ఇద్దరికి. మీ ఇద్దరి గొడవ వల్ల తల్లి దగ్గర ఒకరు తండ్రి దగ్గర ఒకరు పెరగాల్సిన కర్మ ఏంటి?
వారికి తోబుట్టువుల అనుబంధం లేకుండా చెయ్యడం ఏంటి అనే ఒక ప్రశ్న అడిగారు. చాలా ఎమోషనల్ ప్రశ్న. వీ డోంట్ నో వాట్ ఇస్ ద సొల్యూషన్. ఎందుకంటే ఈ కేసులో ఏంటంటే తల్లి ఎంబడి అమ్మాయి, తండ్రి ఎంబడి అబ్బాయి పెరుగుతున్నాడు. సో అలా పెరుగుతున్నారు కనుక మీరిద్దరు విడిపోతే ఆ పిల్లలు ఎందుకు విడిపోవాలి? తల్లి దగ్గరో తండ్రి దగ్గరో ఎవరో ఒక్కరి దగ్గరే ఇద్దరు పిల్లలు పెరగాలి అని సుప్రీంకోర్టు ఒక అభిప్రాయం వ్యక్తం చేసి, తీర్పు కాదు, సుప్రీంకోర్టు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ అప్పుడు మీడియేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా వాళ్ళు టోటల్గా విడాకులకు పోలే, వాళ్ళిద్దరి మధ్యవర్తిత్వం జరుగుతోంది. సో మీడియేషన్ ప్రాసెస్లో ఇద్దరు విడిపోకుండా కలిసి ఉంటాం అనే నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నాము. తప్పనిసరి పరిస్థితి వస్తే, శాంతియుతంగా గౌరవప్రదంగా విడిపోవలసిన సిచ్యువేషన్ వస్తే పిల్లల్ని ఎందుకు విడగొట్టకండి, తల్లి దగ్గరో తండ్రి దగ్గరో పిల్లల్ని పెరగనియండి అని. లేకుంటే తల్లి దగ్గరో బిడ్డ, తండ్రి దగ్గరో బిడ్డ, సో వారు అప్పుడప్పుడు కలుసుకోవడము ఎంత ఆవేదన భరితంగా ఉంటుంది జీవితాలు అనేది మనకు ఆలోచించాలి. అందువల్ల బాల్యము మనిషికి ఒక అదృష్టం. నిజంగా చెప్పాలంటే చైల్డ్హుడ్ ఈజ్ ది మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ ఆఫ్ లైఫ్. వాళ్ళకే కాదు, మనకు కూడా. నేను అమెరికాలో 6 weeks ఉన్నాను, ఏ పని చేయలే, రాత్రి టీవీ ప్రోగ్రామ్, మన ప్రోగ్రాం తప్ప ఎక్కువ కాలం ఏమిటి ఉదయం లేవడము, నేను లేసే సమయానికే నా మనమరాలు లేచి ఆడుకుంటూ ఉండడం, లేవడంతోనే తాత రా అంటే వెళ్ళి దాని దగ్గర కూర్చోవడం, అది ఆదేశించిన పని చేయడం, ఇది ఆడ పెట్టమంటే పెట్టాలి, తీయమంటే తీయాలి, ఇసిరేయమంటే ఇసిరేయాలి, తీసుకురావాలంటే తీసుకురావాలి. అసలు ఆ పని చేస్తున్నంత కాలం అసలు ఇంతటి ఆనందమైన జీవితం ఉంటుందా అనిపించింది నాకు. వెంటనే నా షుగర్ లెవెల్ పూర్తి తగ్గిపోయి టాబ్లెట్ ఆపేయాల్సి వచ్చింది. అంటే ఎంత స్ట్రెస్ రిలీఫ్ ఉందో నాకు అర్థమైంది. సో ఎండోక్రాలజిస్టులకు చెప్పాలనుకుంటున్నా, అయ్యా డయాబెటిక్ సొల్యూషన్ మందులు కాదు, మెట్మార్ఫిన్ కాదు, డయాబెటిక్స్ అందరం బిడ్డలతో ఆడుకోండి, మనవరాలతో ఆడుకోండి అని. ఆడుకుంటే డయాబెటీస్ ఉండదు మీకు. నా అనుభవం చెప్తున్నా. నేను నా టాబ్లెట్ పూర్తిగా ఆపేశాను. ఎందుకంటే 85కి వచ్చేసింది, 75 to 85. నాకు ఆశ్చర్యం వేసింది, ఇంత దగ్గర ఏంటి అని. సో అసలు మళ్ళీ నిజంగా చెప్పాలంటే పెరగాలి, ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది, ఇక్కడ లాగా పనిచేయలేదు కదా. బట్ ఎందుకు పడిపోయిందంటే నాకు అర్థమైంది ఏంటి, ద క్రెడిట్ గోస్ టు మై గ్రాండ్ డాటర్. అంతే. అది దాంతో ఆడుకోవడము, అదో పేపర్తో రాకెట్ చేస్తే విసిరేయడము, దాని గుర్రం ఎక్కించి తిప్పడము, ఇదే పని, వేరేది ఏం చేయలే. ఆడుకుంటూ మళ్ళీ అది నిద్రపోయినప్పుడు టీవీ చూడడము, అది నిద్రపోయినప్పుడు న్యూస్ ఫాలో కావడము, అది దాన్ని మళ్ళీ లేచినాక అదే మా బెడ్రూమ్కి వచ్చి తాత రా అంటే బయటికి రావడం, ఆడుకోవడం, నానమ్మ తాత మా కూతురు కూడా వచ్చింది అత్త, ముగ్గురం కలిసి ఆడుకోవడం, అంతే, వేరేది ఏం చేయలే. అంటే జీవితంలో అంతటి మధురమైన క్షణాలు బిడ్డలతో ఆడుకోవడమైనా మనవరాళ్ళతో ఆడుకోవడమైనా, సో వారికి కూడా అది మధురమైందే. అమ్మ నాన్నలతో ఎంజాయ్ చేయడము, అమ్మమ్మ తాతలతో నానమ్మ తాతలతో స్పెండ్ చేయడం వాళ్ళకు కూడా మధుర అనుభవం. ఆ మధురమైన అనుభవాన్ని ఎందుకు దూరం చేయాలి అనేది క్వశ్చన్. సో దట్ ఇస్ ఎ వెరీ సీరియస్ క్వశ్చన్ కదా. మీకు ఇది అన్ ఎమోషనల్ క్వశ్చన్. భార్యాభర్తల మధ్య హక్కులు, భార్యాభర్తల మధ్య సమానత్వము, మహిళా సాధికారికత, పెళ్ళి అనేది చెరసాలగా ఎందుకు మారాలి, ఇవన్నీ సిద్ధాంతాలు కరెక్ట్ కాదని నేను అంటలేదు. బట్ అదే సమయంలో అందమైన ఆనందమైన బాల్యాన్ని బిడ్డలకు ఎందుకు దూరం చేయాలి? దీనికి పరిష్కారం తల్లిదండ్రులే కాస్త ఓపిక పట్టి పరస్పరం అర్థం చేసుకొని సహనం చూపి ఒకరినొకరు అభిమానించి ప్రేమించి పిల్లలకు అమ్మనాన్నల ప్రేమను దూరం చేయకుండా సాధ్యమైనంత మేరకు ప్రయత్నించండి. భారతీయ సంస్కృతి యొక్క గొప్ప సృష్టి కుటుంబం. ఏ ఫ్యామిలీ ద గ్రేటెస్ట్ అసెట్ ఇన్ ఇండియా. దీనికి ఏముంది, కాస్త ఓపిక. నా యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది, భార్యాభర్తలు ప్రేమగా జీవించాలంటే 10 సూత్రాలు అని. 1,00,000 మందికి చూసినట్టున్నారు. సో 10 సూత్రాలు. ఒక అతను మెసేజ్ పెట్టాడు, సార్ ఈ వీడియో గనక నేను ముందు చూస్తుంటే విడాకులు తీసుకునేవాడిని కాదు, ఆ పరిస్థితి తెచ్చుకునేవాడిని కాదు. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి నిజంగా. ఎంత ఆ మెసేజ్ చూస్తే, బహుశా కామెంట్లో ఉందో, నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టినట్టున్నాడు, ఈ వీడియో కనుక నేను ముందు చూస్తుంటే విడాకుల దాకా వెళ్ళే వాళ్ళం కాదు అని.
సో అందువల్ల దెర్ ఈస్ ఎనఫ్ లిటరేచర్ అవైలబుల్, దెర్ ఎనఫ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ అవైలబుల్. సాధ్యమైనంత మేరకు కుటుంబం విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోండి. ఇక తప్పదు, అందులో భార్యో భర్తో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు అనుకోండి, యూ కాంట్ లివ్ విత్ దట్ పర్సన్, ఏం చేయలేదు, ఇంకో మార్గం లేదు. అప్పుడు అట్లీస్ట్ పిల్లలకైనా ఏంటి వాళ్ళిద్దరిని విడగొట్టడం ఎందుకొని. అయితే సుప్రీంకోర్టు చేసిన ఎమోషనల్ మానవీయమైన అబ్జర్వేషన్ కరెక్ట్, కానీ మళ్ళీ ఇక్కడ ఒక సమస్య వస్తుంది, ఎకానమీ. సో తండ్రి సరిగా చూసుకోడు, కానీ తండ్రికి ఆర్థిక పరిస్థితి బాగుందనుకోండి, ఇద్దరు బిడ్డల్ని తండ్రే పెంచుతా అంటే మరి ఆ తండ్రి సరిగా పెంచకపోతే ఎలా అనే తల్లికి బాధ ఉంటుంది. తల్లి ప్రేమ చూపెట్టగలుగుతుంది కానీ డబ్బులు లేవు అనుకోండి, ఒక్క బిడ్డను మోయడమే తల్లికి కష్టమవుతుంది. మనకు విడాకులు ఇచ్చిన చాలా సందర్భాల్లో భారతీయ కుటుంబాల్లో మీకు ఉమెన్కి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉండి విడాకులు తీసుకుంటే వేరే విషయం, ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఆర్థిక పరిస్థితి ప్రశ్నార్థకమే. అలాంటి పరిస్థితుల్లో ఒక్క బిడ్డను పుట్టింటికి వెళ్ళినా ఒక్క బిడ్డతో వెళ్ళడమే కష్టము, అన్నదమ్ముల దగ్గరనో ఎవరి దగ్గర పెరిగినా ఇద్దరు బిడ్డలతో మరి ఆ తల్లి ఇద్దరు బిడ్డలు పోషించగలుగుతుందా? అందువల్ల ఎమోషనల్ ఫ్యాక్టర్ ఉన్నది, అదే సమయంలో ఎకనామిక్ రియాలిటీస్ కూడా ఉన్నాయి. సో దిస్ ఎ వెరీ వెరీ ఎమోషనల్ అబ్జర్వేషన్. సమాజంలో చర్చ జరగాల్సినటువంటి ఒక మానవీయమైనటువంటి పరిశీలన ఇది. వలసల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి వలసల్ని పూర్తిగా నిషేధించారు. ఈ లిస్టులో 19 కంట్రీస్ ఉన్నాయి. సార్, దీనికి గల కారణాలు ఏంటి? అండ్ రీసెంట్గా వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరిగాయి. ఆ కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఆఫ్ఘాన్ జాతీయుడు కాబట్టి అంటే ఈ నిర్ణయం తీసుకున్నారు. దాని ట్రంప్ ఏంటంటే ఒక విషాద ఘటనను వెపనైజ్ చేయడం, ఇది రాజకీయ నాయకులకు ఉండే, అందులో ట్రంప్ తరహా రాజకీయ నాయకులకు ఉండే స్వభావం. ఇప్పుడు మన దేశంలో కూడా చూస్తాను చూడండి, ఒక విషాద ఘటన జరిగితే దాన్ని పొలిటికల్ వెపన్గా మార్చేస్తారు, ఎన్నికల్లో కూడా గెలుస్తుంటారు. ఒక విషాద ఘటనను రాజకీయ ఆయుధంగా మార్చుకోవడం ట్రంప్ స్టైల్ పొలిటీషియన్స్ అందరికీ అలవాటు ఇది. అందులో ట్రంప్ కూడా సిద్ధాస్తుడు. జరిగింది ఒక విషాద ఘటన, వైట్ హౌస్ సమీపంలో ఒక వ్యక్తి గన్తో పేలిస్తే ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ తీవ్రంగా గాయపడ్డారు, నేషనల్ గార్డ్స్, అందులో ఒకరు చనిపోయారు. నిన్న ఆ చనిపోయిన విషయాన్ని ట్రంప్ ప్రకటిస్తూ ఈ పాయింట్ చెప్పాడు, ఇక్కడ నుంచి నేను ఇమ్మిగ్రేషన్ కఠినంగా ఉంటాను అని. కానీ ఇది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కాదు, మీకు అర్థం కావాల్సింది అతను ఎవరు, అతను రెహమానుల్లా లఖన్ వాల్ అని 29 ఏళ్ళ ఆఫ్ఘాన్ యువకుడు. సో ఎలా వచ్చాడు అమెరికాకు? ఇల్లీగల్గా రాలే, అమెరికానే తీసుకొచ్చుకున్నది. ఇప్పుడు చూడండి ట్రంప్ ఎవరి మీద పడుతున్నాడు, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అని చెప్పి ఇమ్మిగ్రెంట్లు అందరినీ మీద అటాక్ చేస్తున్నాడు. ఈవెన్ గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళని కూడా నేను గ్రీన్ కార్డ్ తీసేస్తాను, వాళ్ళకి సిటిజన్షిప్ ఉన్నా కూడా రద్దు చేస్తాను అని ఎంటైర్ ఇమ్మిగ్రెంట్స్ పైన పడుతున్నాడు. సమస్య ఏంది, వాళ్ళు అమెరికాలో ఇల్లీగల్గా ఎంటర్ అయ్యారా? ఏదో మెక్సికో బార్డర్ నుంచి లేదా ఇంకో దగ్గర నుంచి కొండలు గుట్టలు దాడుతూ సముద్రాలకు వెళ్ళొచ్చి అమెరికాలో చేరిన వాళ్ళు కాదు. లేదా అమెరికాకు విజిటింగ్ వీసా మీద వచ్చి 6 నెలలు అయిపోయినా కూడా వెనక్కి పోకుండా అలాగే ఉండిపోయిన వాళ్ళు కాదు. వచ్చిన వాళ్ళు ఇది లీగల్ ఇమ్మిగ్రెంట్, అమెరికా తీసుకొచ్చుకున్న ఇమ్మిగ్రెంట్. ఎవరతను? ఈ రెహమానుల్లా లఖన్ వాల్ అనే అతను ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా తాలిబాన్లపై యుద్ధం చేసి ఆఫ్ఘనిస్తాన్లో తన అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు సిఐఏ ఏజెంట్గా పనిచేశాడు. సో అమెరికా ఫోర్సెస్ ఆఫ్ఘనిస్తాన్లో ఉండేవి, అమెరికా అనుకూల ప్రభుత్వం 20 ఏళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఉండేది. ఆ తర్వాత ట్రంప్ ఫస్ట్ టైంలో తాలిబాన్తో ఒప్పందం చేసుకొని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్కి అప్పచెప్పడానికి నిర్ణయం తీసుకున్నారు. బైడెన్ ప్రభుత్వం దాన్ని అమలు చేసింది. వెళ్ళే ముందు ఏమైంది అంటే, మరి ఇప్పటిదాకా అమెరికాకు తాలిబాన్ వ్యతిరేక పోరాటంలో తమ ప్రభుత్వాన్ని నడపడంలో సహకరించిన లోకల్ ఆఫ్ఘాన్ చాలామంది ఉన్నారు. వాళ్ళను మరి ఏంటి, వాళ్ళు సిఐఏ ఏజెంట్లుగా పనిచేశారు, అమెరికా సైన్యానికి అవసరమైన సేవలు అందించారు స్థానిక ఆఫ్ఘాన్లు. సో మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే వెంటనే తాలిబాన్ అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు ఊరుకోదు కదా, ఊచకోతకు వస్తుంది. సో అందువల్ల వాళ్ళను అమెరికా తీసుకెళ్ళింది. ఆపరేషన్ అలైస్ వెల్కమ్ అంటారు ఆ ప్రోగ్రాం పేరు. ఆ ఆపరేషన్ అలైస్ వెల్కమ్లో భాగంగా ఈ రెహమానుల్లా లఖన్ వాల్ అనే అతను అమెరికా వెళ్ళాడు.
అమెరికా వెళ్ళి ఆఖరికి అసైలం అంటే అమెరికా ఆశ్రయాన్ని ఇచ్చింది. అసైలం అంటే తమ దేశంలో ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న వారు అమెరికాలో ఆ అసైలంకు అప్లై చేయొచ్చు. అలా అసైలం ద్వారా ట్రంప్ అమెరికాకు వచ్చిన ఇతను. సో ఇతను ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ ఎక్కడ అవుతాడు? అధికారికంగా అమెరికా ప్రభుత్వమే ఫాస్ట్గా ఆ టైంలో ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరైనా అసైలంకి అప్లై చేస్తే చాలా వేగంగా వాటిని ప్రాసెసింగ్ చేసి అప్రూవ్ చేయమని అమెరికా ప్రెసిడెంట్ ఆదేశాలు ఇచ్చారు. అంటే ఎక్కడికి వెళ్ళి ఎక్కడి సృష్టి ఇది? అమెరికన్ వార్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన తను. అమెరికా జరిపినటువంటి యుద్ధం ప్రొడక్ట్ తను. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పైన ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది? తాలిబాన్లు నాయకత్వంలో ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా ఒసామా బిన్ లాడెన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడికి కారణమయ్యాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడికి కారణమైన ఒసామా బిన్ లాడెన్ ఎక్కడికి వెళ్ళి పుట్టాడు? అమెరికా పాకిస్తాన్లో అక్రమ సంతానం. సో అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్తాన్లు కలిసి ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ అనుకూల ప్రభుత్వం ఉన్న రోజుల్లో ముజాహిదీన్లను, తిరుగుబాటుదారులను ప్రోత్సహించి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి, శిక్షణ ఇచ్చి, డబ్బులు ఇస్తే ఆ రావణ కాస్ట్ నుంచి పుట్టినవాడు ఒసామా బిన్ లాడెన్. చూడండి, బిన్ లాడెన్ అమెరికా విధానాలే పుట్టించాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడులకు బిన్ లాడెన్ కారణమయ్యాడు. ఆ దాడుల్ని చూపి అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పై యుద్ధం చేసింది. యుద్ధం చేసి తాలిబాన్ను ఓడించింది. ఆఫ్ఘనిస్తాన్లో తమ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వేల బలగాలను అక్కడ పెట్టింది. అప్పుడు స్థానిక ఆఫ్ఘన్లను తమకు అవసరాలకు ఉపయోగించుకున్నారు. వాళ్ళని ఏజెంట్లుగా, సిఐ ఏజెంట్లుగా యాంటీ తాలిబాన్ ఆపరేషన్లో. మళ్ళీ అదే తాలిబాన్కి అధికారం అప్పచెప్పి రిటర్న్ అయ్యారు. రిటర్న్ వచ్చినప్పుడు వాళ్ళను అమెరికాకు తీసుకొచ్చుకొని ఇప్పుడు మళ్ళీ అందులో ఒకడు మళ్ళీ తుపాకీ పేలిస్తే దాన్ని మళ్ళీ ఆయుధంగా వాడుకొని మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ వెనక్కి పంపిస్తా, మళ్ళీ వాళ్ళకి తాలిబాన్లకు అప్పచెప్పేస్తా, తాలిబాన్లకు ఎరగా వేస్తా అని ట్రంప్ అంటున్నాడు. ఎంత అనెథికల్ ప్రాక్టీస్ చూడండి. అమెరికా సృష్టించిన బీభత్సం కాదా? ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని తన యాంటీ ఇమిగ్రేషన్ ఎజెండా. ఎందుకంటే ట్రంప్ ఏంటంటే వైట్ వర్కింగ్ క్లాస్ ఓట్ల పైన ఆధారపడ్డటువంటి నాయకుడు. ఇప్పుడు మన దేశంలో కూడా ట్రంప్ లాంటి పాలిటిక్స్ మన దేశంలో కూడా ఉంటారు. సమాజంలోని ఒక సెక్షన్ను శత్రువుగా చూపి మరో సెక్షన్ను మొబిలైజ్ చేయడం, ఇది ఒక పాలిటిక్స్ ఆఫ్ పోలరైజేషన్ అంటారు. సో సమాజంలోనే ఒక సెక్షన్, అది ఒక వర్గాన్ని శత్రువుగా చూపి వారిని డేంజర్ ఉంది వారి నుంచి గనక మనం అంతా యునైట్ కావాలి అనే దాన్ని పోలరైజేషన్ పాలిటిక్స్ అంటారు. నేను ఈ మాట చెప్తున్నాను, మీకు అర్థమై ఉంటుంది, ఎవరికైనా అర్థమవుతుంది భారతదేశంలో ఏం జరుగుతుంది అని. అమెరికాలో కూడా ట్రంప్ అదే పాలిటిక్స్ అనుసరిస్తున్నాడు. సమాజంలోనే ఒక వర్గాన్ని శత్రువుగా చూపి ఒక వర్గాన్ని మొబిలైజ్ చేయడం. అంటే తన కోర్ పొలిటికల్ కాన్స్టిట్యున్సీ వైట్ రేసిస్ట్ అమెరికన్. ఆ వైట్ రేసిస్ట్ అమెరికన్ సంతృప్తి పరచడానికి తాను ఇమిగ్రేషన్ పైన చాలా కఠినంగా ఉన్నట్టు చూపెట్టాలి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇంతదాకా బ్యాక్డ్రాప్ చెప్పింది, ఆ ఇమిగ్రేషన్ కారణమే అమెరికా, ఆ ఇమిగ్రేషన్ కారణం అమెరికా ప్రభుత్వ విధానాలే. సో మళ్ళీ ఇప్పుడు దాన్నే ఉపయోగించుకొని మళ్ళీ తన యాంటీ ఇమిగ్రేషన్ క్రాక్ డౌన్ అని చెప్పి తన కోర్ కాన్స్టిట్యున్సీని బలోపేతం చేసుకునే ఎత్తుగడిది. అలాగే రెండో పని ఏం చేస్తున్నాడు, మీకు ట్రంప్ ఎజెండా ఫెడరల్ ప్రభుత్వ బలాన్ని పెంచి రాష్ట్రాలను బలహీనపరచడం. ఇప్పుడు మన దేశంలో కూడా సరిగ్గా అదే జరుగుతుంది గమనిస్తే. సో అమెరికాలో మనకన్నా మించిన ఫెడరేషన్ అది, సమాఖ్య స్ఫూర్తి. మనదన్నా క్వాసీ ఫెడరల్, అర్ధ సమాఖ్య దేశము. అమెరికా ఇదే ట్రూ ఫెడరల్ కాన్స్టిట్యూషన్. కానీ తన ఒక స్ట్రాంగ్ మ్యాన్ పాలిటిక్స్లో భాగంగా ఫెడరల్ ఫోర్సెస్ను ఇతర నగరాలకు పంపిస్తున్నాడు. ఇప్పుడు అందులో ముఖ్యంగా డెమోక్రటిక్ రూల్డ్ సిటీస్లోకి, లాస్ ఏంజల్స్లో కంట్రోల్ చేయలేకపోతున్నారని చెప్పి నేషనల్ గార్డ్స్ని దించుతానన్నాడు, ఫెడరల్ ఫోర్సెస్ను మోహరిస్తాన్నాడు. న్యూయార్క్లో జోహన్ మమ్దాని గెలిస్తే నేను న్యూయార్క్కు ఫెడరల్ ఫోర్సెస్ పంపుతా అంటున్నాడు. ఇలా అమెరికాలో అనేక నగరాల్లో మిలిటరీని డిప్లాయ్ చేస్తున్నాడు ట్రంప్. మీరు గూగుల్లో కొట్టడం దొరుకుతుంది, వైట్ ట్రంప్ డిప్లాయింగ్ మిలిటరీ ఇన్ అమెరికన్ సిటీస్ అని కొట్టండి వస్తుంది. సో ఆ స్థాయిలో అమెరికా బలగాల్ని మోహరిస్తున్నాడు. ఎందుకు అలా చేస్తున్నాడు? ఒకటి, తాను బలమైన నాయకుడు,
తాను కఠినంగా ఉండే నాయకుడు, ఇలాంటి నాయకుడు ఉంటేనే అమెరికా బాగుపడుతుంది. ఇప్పుడు మన దేశంలో కూడా స్ట్రాంగ్ లీడర్ ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుంది, దేశం భద్రంగా ఉంటుంది అనే పొలిటికల్ నెరేటివ్ కదా. అమెరికాలో కూడా ట్రంప్ అదే పొలిటికల్ నెరేటివ్. అందుకొరకు ఫెడరల్ ఫోర్సెస్ను పంపుతున్నారు. రెండవది రాష్ట్రాల హక్కుల్ని అటాక్ చేయడం. ఇప్పుడు సరిగ్గా మళ్ళీ వైట్ హౌస్లో తన తప్పునే తాను ఆయుధంగా వాడుకొని పెద్ద ఎత్తున వాషింగ్టన్ నగరంలో కూడా నేను మిలిటరీని దించుతాను, ఫెడరల్ ఫోర్స్ దించుతాను అంటున్నాడు. మరి ఇది ఎవరి తప్పు? ఇది వైట్ హౌస్ సమీపంలో వైట్ హౌస్ సెక్యూరిటీ పెరిమీటర్కు 4 అడుగుల దూరంలో ఎలా జరిగింది? విజిబుల్ పెట్రోలింగ్ ఉన్న చోట 2 మెట్రో స్టేషన్ల పక్కన బిజీ సెంటర్లో మీరు సెక్యూరిటీ జోన్లో ఎలా జరిగింది? దీనికి ప్రభుత్వ వైఫల్యం లేదా? ఈ వైఫల్యాన్ని మళ్ళీ ఆయుధంగా మార్చుకుంటున్నాడు. చూడండి, ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది రెండో ఉదాహరణ. సో అందువల్ల ట్రంప్ పొలిటికల్ ఎజెండాను తమ ఫెయిల్యూర్నే ఒక రాజకీయ ఆయుధంగా మార్చుకోవడం, అమెరికన్ ఫెయిల్యూర్నే ట్రంప్ ఒక పొలిటికల్ వెపన్గా మార్చుకుంటున్నాడు, ఒక విషాద ఘటనను రాజకీయ ఆయుధంగా మార్చుకుంటున్నాడు. సో తన పొలిటికల్ ఎజెండా మనకిప్పుడు మన దేశంలో కూడా చూసాం. పుల్వామాలో సిఆర్పిఎఫ్ జవాన్ల ఊచకోత, అది ఎవరి ఫెయిల్యూరు? సత్యపాల్ మాలిక్ అని జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా పనిచేసిన వ్యక్తి చెప్పాడు. సిఆర్పిఎఫ్ హెడ్ హోమ్ మినిస్ట్రీకి అడిగాడు, 1000 మందికి పైగా సిఆర్పిఎఫ్ జవాన్లను మేము తరలించాలి, మాకు హెలికాప్టర్లు ఇవ్వండి అని. ఇవ్వలే మోడీ ప్రభుత్వం. ఇదేం చెప్పింది కాదు, గవర్నర్ సత్యపాల్ మాలిక్ చెప్పాడు. ఇవ్వలేదు. మీరు ఇవ్వనప్పుడు ఏమైంది? వాళ్ళు రోడ్డు మార్గంలో తరలించాల్సి వచ్చింది. రోడ్డు మార్గంలో 1000 మందిని తరలిస్తే సెక్యూరిటీ బ్రీచ్ కాదా? అప్పుడు జిమ్ కార్బెట్ పార్క్లో మోడీ ఉన్న సమయం అది. బయటకు వచ్చి ఫోన్ చేస్తే నేను చెప్పాను ఇలా జరిగింది అంటే చుప్ బయట అన్నాడని. దీన్ని చెప్పకు, నాకు తర్వాత అర్థమైంది దీన్ని ఎలా వాడుకుంటారని. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అదే చెప్పాడు, ప్రైమ్ మినిస్టర్ అదే చెప్పాడని సత్యపాల్ మాలిక్ బహిరంగంగా ఇంటర్వ్యూలో చెప్పాడు. కరెంట్ టాపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలోను ఇతర ఇంటర్వ్యూలోను మీకు అది యూట్యూబ్లో దొరుకుతుంది. అంటే ఫెయిల్యూర్ ఎవరిది? పుల్వామా జరగటానికి సిఆర్పిఎఫ్ జవాన్లకు హెలికాప్టర్లు ఇవ్వని కేంద్ర ప్రభుత్వాన్ని, సిఆర్పిఎఫ్ జవాన్లను తరలించేటప్పుడు అవసరమైన భద్రతా చర్యలు తీసుకోలేదు, ఆ హైవేకు వచ్చేటువంటి రూట్లను బందోబస్తు చేయలేదు, సరిగా జరిగింది. తమ ఫెయిల్యూర్ని పొలిటికల్ ఎజెండాగా మార్చుకొని 2019 ఎన్నికల్లో గెలిచారు. మళ్ళీ చూడండి. సో అంటే సిమిలర్ కంపారిజన్ కనుక, అంటే ఫెయిల్యూర్ను కూడా ఆయుధంగా మార్చుకుంటారు. ఇప్పుడు ట్రంప్ అదే చేస్తున్నాడు. తన వైట్ హౌస్కు సమీపంలో కాల్పులు జరిగినా నివారించలేని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ట్రంప్ దాన్నే ఒక పొలిటికల్ ఎజెండాగా మార్చి అమెరికాలో తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై గత కొంతకాలంగా అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి కదా సార్. ట్రంప్ తీవ్రమైన మానసిక శారీరక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు అనే కథనాలను కూడా మనం చూసాం. రీసెంట్గా ద న్యూయార్క్ టైమ్స్లో ఒక కథనం వచ్చింది సార్. ఆ కథనం ప్రకారం ఆ కథనంలో చూపించండి స్క్రీన్ మీద, షార్టర్ డేస్, సైన్స్ ఆఫ్ ఫ్యాటిగ్, ట్రంప్ ఫేసెస్ రియాలిటీస్ ఆఫ్ ఏజింగ్ ఇన్ ఆఫీస్ అని చెప్పేసి 79 ఏళ్ల ట్రంప్నకు అధ్యక్ష విధులు నిర్వహించడం చేత కావడం లేదు, అధికారిక సమావేశాల్లో అలసటతో మాట్లాడలేకపోతూ ఉన్నారు అని న్యూయార్క్ టైమ్స్ కథనం సారాంశం. ఈ కథనాన్ని ట్రంప్ కూడా రీసెంట్గా ఖండించారు సార్. సార్ ఏంటి సార్ ట్రంప్ ఆరోగ్యం మీద వస్తున్న అంటే చాట కాకపోవడం కాదు, మన తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే రాంగ్ మీనింగ్ వస్తుంది. సో ఇప్పుడు మీరు తెలుగుకు ఇంగ్లీష్కు డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మాకు ఇంగ్లీష్లో అంకుల్ అంటాం, తెలుగులో మేనమావ కావచ్చు, మామ కావచ్చు, పెదనాన్న కావచ్చు, బాబాయ్ కావచ్చు, చిన్నాన్న, కాక, ఎన్ని పదాలు ఉన్నాయి చూడండి. అంటే ఇంగ్లీష్లో ఒక అంకులే ఉంది. మనకు మామల్లో కూడా 2 మామలు ఉన్నారు, మేనమామ ఉన్నాడు, మామ ఉన్నాడు, పిల్లలిచ్చిన మామ కూడా ఉంటాడు. సో మన దగ్గర ఎన్ని మామలు ఉంటారు చూడండి. సో అంటే ఆంటీ అనే ఇంగ్లీష్లో వర్డ్ ఉంది. మనకి ఇక్కడ పెద్దమ్మ, చిన్నమ్మ, అత్తమ్మ ఎన్ని ఉంటారు చూడండి ఆంటీ అని. సో తెలుగులో ఇంగ్లీష్లో తేడా ఉంటుంది. చేత కాకపోవడం అంటే మీనింగ్ అసమర్థుల మీనింగ్ కూడా వస్తుంది. అంటే అధ్యక్ష బాధ్యతలు చేయడంలో చేత కాకపోతున్నారని. చేత కాకపోవడం అంటే ఇంకో మీనింగ్ కూడా ఉంటుంది, అలసటతో చేత కాకపోవడం. ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి, సార్ సాయంత్రం 7 గంటలకు ప్రోగ్రామ్కి వస్తారంటే చేత కావడం లేదయ్యా అంట. అంటే ఏంటి, అలసిపోయి ఉన్నాను, బాగా పని అయిందయ్యా, నేను మళ్ళీ 1 గంట ప్రోగ్రాం రాలేననే మీనింగ్ వస్తుంది. నాకు టీవీలో మాట్లాడే చేత కావడం లేదని మీనింగ్ కూడా వస్తుంది, అవునా కదా? అందువల్ల మనం దీన్ని చేత కాకపోవడం అనేది తెలుగులో 2 పదాలు వస్తాయి. అడుగుతున్న ఆ వార్త, న్యూయార్క్ టైమ్స్ వార్తా కథనం ఏంటి అంటే సైన్స్ ఆఫ్ ఏజింగ్
అంటే వయస్సు మీద పడుతోంది అనేటువంటి అంటే చూపెడుతున్నారని. వయసు మీద పడకపోతే 79 ఏళ్లకు వయసు తగ్గుతుందా అండి? నాకు అర్థం కాని విషయం. న్యూయార్క్ టైమ్స్ అనేది ట్రంప్ వ్యతిరేక పత్రిక కనుక దాన్ని రాయదలుచుకున్నారు. కానీ రియాలిటీ ఏంటి? ఇప్పుడు 30 ఏళ్ళ వయసు 35 ఏళ్ళ వయసులోనే కొద్దిసేపు పనిచేస్తామ్మా అయ్యో కుయ్యో అంటున్నారు. 79 ఏళ్ళ వయసులో చాలా యాక్టివ్గా ఉన్నాడు కదా, మీకు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాడు కదా. సో ఏజింగ్ ఉంటుంది, ఉండకపోవడం ఏంది? ఏజ్ని ఎవడో ఆపలేరు. మన సృష్టిలో ఒక గొప్పతనం ఏంటంటే, భగవంతుడి సృష్టిలో ఒక గొప్పతనం, ఎంతటి పెద్దవాడైనా వాడి బాధ వాడే భరించాలి. ట్రంప్కు భుజం నొప్పిలేస్తా అనుకోండి, మోకాలు నొప్పిలేస్తా అనుకోండి, ట్రంపే భరించాలి కదా. అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, ఒక పెద్ద కార్పొరేట్ దిగ్గజం కావచ్చు, ట్రంప్ టవర్స్ ఉండొచ్చు, కావాలనుకుంటే ఒక టవర్ అమ్మైనా తన మోకాళ్ళ నొప్పి తగ్గించుకోగలుగుతాడు. కానీ సాధ్యమా? అదేం కాదు, తన మోకాళ్ళ నొప్పి తానే భరించాలి, ఇంకోరు ఎవరు ఏం చేయలేడు. ఆ మోకాళ్ళ నొప్పుడు అవుట్ సోర్సింగ్ చేయలేడు. నీకు 100 కోట్లు ఇస్తా, ఈ మోకాళ్ళ నొప్పి నా మోకాళ్ళ నొప్పి నువ్వు తీసుకో అనగలడు ట్రంప్. సో ట్రంపే కాదు, జెఫ్ బెజోస్ ప్రపంచంలో కుబేరుడు, బిల్ గేట్స్, వాళ్లకు భుజం నొప్పిలు వస్తుంది, షోల్డర్ పెయిన్ వస్తుంది. ఆ షోల్డర్ పెయిన్ ఎవడు భరించాలి? తానే భరించాలి. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. సో అందువల్ల ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, 79 ఏళ్ళు వచ్చినప్పుడు చాల కాకపోతే ఏమవుతుంది చెప్పండి. సో చాల కాకుండా మన దగ్గర 79 ఏళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో 79 ఇయర్స్ వాళ్ళు ఇండియాలో, మన దగ్గర మన కుటుంబాలు, ఇండియాలోని కాదు, ఇండియాలో కూడా నరేంద్ర మోడీ 75 ఇయర్స్లో బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు 75 ఇయర్స్లో పనిచేయడం లేదా? కానీ మన ఇళ్లలో, చాలామంది ఇళ్లలో 79 ఇయర్స్ వాళ్ళు రామకృష్ణ అనుకుంటా ఖాళీ కూర్చుంటారు, సీరియల్ చూసుకుంటా, ప్రొడక్టివ్ ఉండలేరు. మరి ఆ మేరకు ఉన్నాడు కదా. అందువల్ల ఏజ్ని ఎవరు ఆపలేరు. మీకు మహాభారతంలో ఒక ఆసక్తికరమైన ఘట్టం ఉంటుంది, దానవీర కన్న సినిమాలో కూడా చూపెడతారు. ఆ కర్ణుడు పరశురాముని దగ్గర శిక్షణకు పోతాడు. శిక్షణకు పోయి రోజంతా పనిచేశాక, నేర్పాక ఇక అలసిపోయి అంటాడు మాట పరశురాముడు. సో వయస్సు తెలియకుండానే దెబ్బతీస్తుందిరా అంటాడు, మీకు గుర్తుంది కదా. సో అని చెప్పి ఒక దగ్గర నిద్రపోతాడు. అప్పుడు కర్ణుడు తన తొడపైన పడుకోబెడతాడు. అప్పుడు ఇంద్రుడు పురుగ్గా మారి తొలిస్తే కర్ణుడు రక్తం కారుతున్నా కూడా కదలడు, గురువుకు ఇబ్బంది అవుతుందని. అది చూసి నువ్వు క్షత్రునికి ఖచ్చితంగా నీవు లేకపోతే ఇంత ధైర్యం ఎవరికి ఉండదు అని శపిస్తాడు తన ఆయుధాలని. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? మహాభారత యుద్ధం డామిట్ కథ అడ్డం తిరగటానికి కారణమైంది. సో కర్ణుని రథము కురుక్షేత్ర సంగ్రామ సమయంలో చివరి దశలో కుంగిపోతుంది. అప్పుడు అదొక శాపం, ఆయుధాలు గుర్తురావు, ఏ ఆయుధం కూడా. అది గురువుగారి శాపం. అంటే కర్ణుని పతనానికి, మహాభారత యుద్ధం ఒక రకంగా పరిసమాప్తి కలగటానికి పరశురాముని అలసట కారణమైంది. మరి పరశురాముడు మహావీరుడు కదా, ప్రపంచ భూమిపైన ఉన్న క్షత్రియులందరినీ ఒక్కసారి కాదు అనేక సార్లు లేపేశాడు పరశురాముడు. అంతటి పవర్ఫుల్ మనిషి పరశురాముడు, మామూలు మన్మక్తి కాదు, అంతటి శక్తివంతుడు పరశురాముడు. భీష్ముడు ఒక్కడే పరశురాముడి శిష్యుడు. భీష్ముడి యుద్ధంలో సమోజ్జులుగా నిలుస్తారు మీకు. అలాంటి అత్యంత శక్తివంతుడైన పరశురాముడికి కూడా అలసట తప్పలేదు, వృద్ధాప్య తప్పలేదు. ట్రంప్ అంతకంటే పెద్దోడా. సో అందువల్ల ట్రంప్ ఏజింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు న్యూయార్క్ టైమ్ కథనం ఏంది? సైన్స్ ఆఫ్ ఏజింగ్, ఫ్యాటింగ్, బడలిక, అలసట. అది ఇది ఉండదు. అలా అమెరికన్ ప్రెసిడెంట్కి ఎంత స్ట్రెస్ ఉంటుంది మీకు? మన దగ్గర గ్రామ సర్పంచ్కే స్ట్రెస్ ఉంటుంది, అమెరికా ప్రెసిడెంట్కి ఎంత ఉంటుంది స్ట్రెస్? సో అందులో ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి హెడ్. సో అందువల్ల అయితే ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయి న్యూయార్క్ టైమ్స్లో? దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటి రీజన్ అంటే, ట్రంప్ ఏజ్ను ఒక వెపన్గా మార్చుకొని బైడెన్ను నానా రకాలుగా మాట్లాడాడు. సో అది చాలా సంస్కార రాహిత్యం కూడా. అది ఒక ఫిజికల్ ఫీచర్స్ను మీరు ఎప్పుడు కూడా వెపనైజ్ చేయకూడదు. సో చాలామంది ఈ దుర్మార్గం చేస్తుంటారు. సో బైడెన్ విధానాలు విమర్శించు, కానీ బైడెన్ వయస్సును, ఆయన మెమరీ జ్ఞాపకం పోతుందని అసలు మామూలుగా అవహేళన చేయలే కదా ట్రంప్. అంటే ఏజ్నే ఒక ఆయుధముగా మార్చుకొని ట్రంప్ పాలిటిక్స్ నడిపాడు.
అందుకే ఇప్పుడు ఆయన ఏజ్ గురించి చర్చ వస్తుంది. లేకపోతే రాదు. ఆ మధ్య చూడండి మీరు, ఆయన ఇక్కడ హ్యాండ్ పైన కూడా, ముంజేతి పైన బ్లాక్ స్పాట్ ఉంది, అది ఎందుకు వస్తుంది అని కూడా చర్చ నడిచింది. సో మీకు బైడెన్ విషయంలో ట్రంప్ అనుసరించిన తీరు ఇప్పుడు ఆయనకే బెడిసి కొడుతోంది. తాను చేసిన కర్మల ఫలితాన్ని తానే అనుభవిస్తున్నాడు. సో అందువల్ల నీకు ఏదో ఏదే ఒక గొప్ప శక్తిగా, ఒక బ్రాండ్గా ఉపయోగించుకున్నాడు. చూడండి, నేను ఈ వయసులో కూడా ఎంత యాక్టివ్గా ఉన్నాను సో అనేటువంటిది ఆయన కంబాటివ్. ఆయన మీడియా సమావేశంలో కూడా చూడండి ఎలా అటాక్ చేస్తుంటాడు, తన రాజకీయ ప్రత్యర్థిని అటాక్ చేస్తుంటాడు. ఇతర దేశాధినేతలతో మాట్లాడుతున్నప్పుడు మనం చూసాం, జెలెన్స్కీతో మాట్లాడినప్పుడు ఎలా వ్యవహరించాడు. ఇవన్నీ ట్రంప్ ఉపన్యాసాల్లో కూడా చూడండి ఎంత ఫెరోషియస్గా మాట్లాడతాడు. అంటే ట్రంప్ యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటారు. సో ఆ యూఎస్పీఏ తాను వెరీ ఎనర్జెటిక్, ఏజ్ను జయించినటువంటి ఎనర్జీ నాది. తన ప్రత్యర్థులు బలహీనులు, ఎందుకంటే వాళ్ళకి వయసు మీద పడ్డది, వాళ్ళ చేత కాదు అనేది ఒక ఆయుధంగా మార్చుకున్నాడు కనుక ఇప్పుడు ఆయన బ్రాండ్ను ఆయననే వెక్కిరిస్తుంది. అయ్యా చూడవు ఈ పరిస్థితి ఏంటి, ఓ రోజులో ఎక్కువ గంటలు పనిచేయలేకపోతున్నావు, అప్పుడప్పుడు డల్గా కనబడుతున్నావు, అప్పుడప్పుడు అలసిపోయినట్టు కనబడుతున్నావు, ఆ స్పిరిట్ నీలో లేదు, వయసు మీద పడుతుందో గుర్తు చేస్తున్నారు. కానీ వయసు ఎవరినైనా వేధించక తప్పదు. ఎంత శక్తివంతుడైనా సో కాలానికి తలవంచాల్సిందే కదా. స్కై రూట్ ఆఫీస్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ ఒక సంచలన ప్రకటన చేశారు సార్. అది త్వరలో అణుశక్తి రంగంలోనూ ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పిస్తాము అని చెప్పి ఒకసారి బయట. हम न्यूक्लियर सेक्टर को भी ओपन करने की तरफ आगे बढ़ रहे हैं. इस सेक्टर में भी हम प्राइवेट सेक्टर की सशक्त भूमिका की नींव रखने जा रहे हैं. इससे स्मॉल मॉड्यूलर रिएक्टर, एडवांस रिएक्टर्स और न्यूक्लियर इनोवेशन में अवसर बनेंगे. यह रिफॉर्म हमारी एनर्जी सिक्योरिटी और टेक्नोलॉजिकल लीडरशिप को नई शक्ति देगा. న్యూక్లియర్ సెక్టర్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ అండ్ ప్రైవేట్ రంగంలో అణువిద్యుత్ రంగాన్ని అనుమతిస్తాము అని చెప్పి మోదీ అంటూ ఉన్నారు సార్. ఈ విధాన మార్పు ప్రభావం ఏంటి? అంటే ఎందుకంటానంటే ఇప్పుడు ఈ వింటర్ సెషన్లోనే ఒక చట్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో ఉన్నది అంటే ఆటమిక్ ఎనర్జీ యాక్ట్ ఆఫ్ ఎర్లీ 60s, ఇఫ్ మై మెమరీ ఈజ్ రైట్ 1962 అనుకుంటాను, సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. ఆటమిక్ ఎనర్జీ యాక్ట్ వచ్చింది. సో ఆ యాక్ట్, ఆటమిక్ ఎనర్జీ యాక్ట్ ఆఫ్ 1962 ప్రకారం ఏంటంటే ఎర్లీ 60s చట్టం, మీకు అణుశక్తి రంగంలో ప్రభుత్వ రంగం మాత్రమే ఉంటుంది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటారు. ఇది ఇప్పటికి భారతదేశం మొత్తం మీద 23 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. మీకు తమిళనాడులో కుడంకులం, కర్ణాటకలో కైరా, మీకు ఉత్తరప్రదేశ్లో నరోరా, రాజస్థాన్లో రావత్బట్ట, మహారాష్ట్రలో తారాపూర్, ఇలా గుజరాత్లో, ఇలా అనేక రాష్ట్రాల్లో ఒక 23 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. ఇందులో అనేక రకాల రియాక్టర్, ప్రెషరైజ్ హెవీ వాటర్ రియాక్టర్, మీకు లైట్ వాటర్ రియాక్టర్ రష్యా నుంచి తెచ్చుకున్న కుడంకులంలో, అలాగే మీకు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ తమిళనాడులోని కల్పక్కంలో ఉంది. ఇలా న్యూక్లియర్ ఎనర్జీలో మనం 1960s లోనే మొదలు పెట్టాం. హోమీజే బాబా నాయకత్వంలో పెద్ద పరిశోధన జరిగాయి. హోమీజే బాబా అకాల మరణం తర్వాత కూడా ఈ కృషి కంటిన్యూ అయ్యి 1969లో తొలి, అంటే 56 years క్రితం, 56 ఏళ్ల క్రితం తొలి అణు రియాక్టర్ తారాపూర్లో ప్రారంభించుకున్నాం. అది ఇప్పటికీ కూడా అణు విద్యుత్ ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత మీకు రాజస్థాన్లోని రావత్ బట్టాలో అణు రియాక్టర్ ప్రారంభించుకున్నాం. అనేక ఆంక్షల్ని ఎదుర్కొన్నాం. న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ 1970s లో వచ్చినప్పుడు దానిపై సంతకం చేయనందుకు మనకు అనేక ఆంక్షలు వచ్చాయి. సో వీటన్నిటిని తట్టుకొని ఇవాళ భూకంపాలను కూడా తట్టుకొనగలిగే అణు రియాక్టర్లను తయారు చేశాం. కేవలం యురేనియమే కాకుండా థోరియంను థర్డ్ న్యూక్లియర్ ఫ్యూయల్ గా, ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్స్ లో యురేనియం వాడతారు, ప్లూటోనియం వాడతారు. ప్లూటోనియం ఇది నాట్ నేచురల్లీ ఫౌండ్ ఎలిమెంట్, ఇది ప్రొడక్షన్ న్యూక్లియర్ ప్రాసెస్ లో వస్తుంది. ఈ రెండు కాక థోరియం భారతదేశంలో అబెండెంట్ గా దొరుకుతుంది సముద్ర తీర ప్రాంతాల్లో. ఆ థోరియంను థర్డ్ న్యూక్లియర్ ఫ్యూయల్ గా వాడి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ లో న్యూక్లియర్ ఎనర్జీ కూడా తయారు చేస్తున్నాం. ఇదంతా ప్రభుత్వ రంగంలో జరిగిన ఒక అద్భుతమైన ప్రగతి.
అయినా కూడా స్టిల్ న్యూక్లియర్ పవర్ భారతదేశంలో 8.8 గిగావాట్స్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో 8.8 గిగావాట్స్ అంటే ఎంత మనకు అర్థం కావాల్సింది, మీకు ఢిల్లీ మొత్తానికి ఉపయోగపడే పవర్ 7 గిగావాట్స్. మీకు విశాఖపట్నంలో గూగుల్ హబ్ వాడేది 1 గిగావాట్. అంటే మొత్తం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే అణు విద్యుత్ వల్ల ఒక 7-8 డేటా సెంటర్లో సరిపోతుంది. సో అంటే ఇండియాలో ఉత్పత్తి అయ్యేటువంటి మొత్తం న్యూక్లియర్ పవర్ లో 2 to 3%. సారీ, ఇండియాలో ఉత్పత్తి మొత్తం పవర్ లో భారతదేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో కేవలం 2 to 3% మాత్రమే న్యూక్లియర్ పవర్. హైయెస్ట్ గా థర్మల్ పవర్ 70% ఇప్పటికీ థర్మల్ పవరే. సో మనకు బొగ్గు ఆధారిత, గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు ఇవి ఏంటంటే చాలా పొల్యూటింగ్. దీనివల్ల పెద్ద ఎత్తున కాలుష్యం కారణమవుతుంది. చాలా ప్రపంచ వ్యాప్తంగా కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ పైన చాలా వ్యతిరేకత ఉంది. చాలా చోట్ల నిరసన కూడా అవుతుంది. చూడండి, థర్మల్ పవర్ ప్లాంట్ పెడతామంటే మాకు అర్థం చెప్పి ప్రజలు తిరగబడుతూ ఉంటారు కూడా, ఎందుకంటే అది చాలా పొల్యూటింగ్ ఇండస్ట్రీ. సో దీనికి మనం భారతదేశం క్లైమేట్ చేంజ్ కమిట్మెంట్స్ లో భాగంగా 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్స్ అంటే కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్, కార్బన్ మోనాక్సైడ్ లాంటి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు, అంటే కాలుష్యకారక వాయువుల్ని ఉత్పత్తి చేయడానికి నెట్ జీరో ఎమిషన్స్ కి తీసుకురావాలని, ఆ టార్గెట్ లో భాగంగా క్లీనర్ ఎనర్జీ వైపు వెళ్ళాలని. అందుకే మీరు గమనించండి, ఇప్పుడు విశాఖలో గూగుల్ హబ్ లో కూడా అదాని డేటా సెంటర్, గూగుల్ వాళ్ళు అదానితో ఎందుకు కొలాబరేట్ అయ్యారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అదాని చేసేది ఏం లేదు, అదాని క్లీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇప్పుడు గూగుల్ కూడా విధానం ఏంటంటే ఎక్కడ డేటా సెంటర్లు పెట్టినా క్లీన్ ఎనర్జీ బ్యాకప్ ఉండాలి అని. అయితే సమస్య ఏంటంటే క్లీన్ ఎనర్జీ అంటే ఏంటిది? సోలార్ పవర్, విండ్ పవర్, టైడల్ పవర్, ఇది క్లీన్ ఎనర్జీ. సమస్య ఏంటంటే వీటికి పరిమితులు ఉంటాయి. మనం మీకు విండ్ పవర్ రావాలంటే విండ్ ఉండాలి కదా, సోలార్ పవర్ రావాలంటే సూర్యరశ్మి ఉండాలి. లేదు, నువ్వు సోలార్ పవర్ ను ప్రొడ్యూస్ చేయనప్పుడు మీకు థర్మల్ పవర్ అనుకోండి ఎంత ప్రొడ్యూస్ చేయొచ్చు. ఐడల్ పవర్ ప్రొడ్యూస్ చేయాలి. ఐడల్ పవర్ ఇస్ క్లీన్ పవర్, కానీ వాటర్ హెవీగా ఉన్నప్పుడే, ఫ్లడ్ ఫ్లో ఉన్నప్పుడు ఐడల్ పవర్ ప్రొడ్యూస్ చేస్తావు, లేకుంటే ఐడల్ పవర్ రాదు. సూర్యకాంతి లేకపోతే నువ్వు థర్మల్ పవర్ రాదు. విండ్ మూమెంట్ లేకపోతే విండ్ టర్బైన్లు కదలవు. అందువల్ల నేచురల్ లిమిటేషన్స్ ఉన్నాయి ఈ క్లీనర్ సోర్సెస్ కు. అది సోలార్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ, మీకు ఐడల్ పవర్ కానీ థర్మల్ పవర్ ఉందనుకో, నువ్వు ఎంత బొగ్గు మండిస్తే అంత ఉత్పత్తి అవుతుంది. నువ్వు ఎంత అంత బొగ్గు కొరత లేకపోతే చాలు. వాళ్ళైతే విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా మన 10 to 20% ఫారిన్ కోలే. ఇంకా అందువల్ల ఏమవుతుందంటే క్లీనర్ పవర్ అవసరం ఉంది. క్లీనర్ పవర్ కు నేచురల్ లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ కాంటెక్స్ట్ లో న్యూక్లియర్ పవర్ ఇదే సోర్స్ ఆఫ్ క్లీనర్ పవర్ అది. ఎందుకంటే న్యూక్లియర్ పవర్ ఏదైనా యాక్సిడెంట్ జరిగి లీకేజ్ ఉంటే తప్ప ఇట్స్ నాట్ పొల్యూటింగ్. సో అది న్యూక్లియర్ పవర్ కున్న ప్రత్యేకత. సో న్యూక్లియర్ పవర్ అంటే ఏంటి మీకు కామన్ మ్యాన్ కి అర్థం కావాలంటే, మనము ఈ సమస్త సృష్టిలో అది ఒక గ్యాస్ కానీ, లిక్విడ్ కానీ, సాలిడ్ కానీ, ప్రతి దాంట్లో ఒక లాస్ట్ కు మనము తగ్గించుకుంటూ పోతే చివరికి మిగిలేదు ఒక ఆటం మిగులుతుంది, ఒక పరమాణు మిగులుతుంది. ఆ పరమాణువుల్లో కోర్ సెంట్రల్ పార్ట్ లో న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ ను విచ్ఛిన్నం చేస్తే న్యూక్లియర్ ఫిషన్ అంటారు. ఆ విచ్ఛిన్నం చేస్తే ఒక భయంకరమైన ఎనర్జీ క్రియేట్ అవుతుంది. దాన్ని అన్కంట్రోల్డ్ అయితే అణుబాంబు అవుతుంది, కంట్రోల్ అయితే విద్యుత్ అవుతుంది. ఏంటంటే ఆ పరమాణువును విచ్ఛిన్నం చేసినప్పుడు క్రియేట్ అయ్యేటువంటి శక్తి ద్వారా ఈ అణువిద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అది దాని నుంచి టర్బైన్ తిరిగి ఆ ప్రాసెస్, సైంటిఫిక్ ప్రాసెస్. సో అందువల్ల దీంట్లో అన్లిమిటెడ్ కదా, నీకు ఎంతన్నా ప్రొడ్యూస్ చేయొచ్చు న్యూక్లియర్ పవర్. అందువల్ల న్యూక్లియర్ పవర్ ఇస్ క్లీనర్, అన్లిమిటెడ్ గనక దానికి ఏమో ఇప్పుడు బొగ్గు సప్లై లేదని, గ్యాస్ సప్లై లేదని అది ఆగదు. సూర్యుడు బేగావృతమై ఉన్నదని ఆగదు. వర్షాలు లేవు కదా అని ప్రొడక్షన్ ఆగదు. సో అందువల్ల న్యూక్లియర్ పవర్ కు ఆ అడ్వాంటేజ్ ఉంది అనేది సమస్య. దీంట్లో ఛాలెంజ్ ఏంటంటే ఫ్యూయల్ కొరత. ఇప్పుడు మన దగ్గర యురేనియం చాలినంతగా లేదు మీకు. అందుకే మనం థోరియం బేస్డ్ పవర్ ప్లాంట్, థోరియం ఉన్న ప్రత్యేకత ఏంటంటే థోరియం ను వాడినప్పుడు ఇట్ ప్రొడ్యూసెస్ మోర్ ఫ్యూయల్ దెన్ ఇట్ కన్స్యూమ్స్. ఒక ఇంట్రెస్టింగ్ కెమిస్ట్రీ అది. అంటే థోరియం ఉపయోగించినప్పుడు అది దాని నుంచి యురేనియం 233 ప్రొడ్యూస్ చేస్తారు. ఆ కెమిస్ట్రీ పక్కకు పెడితే మనకు కామన్ మ్యాన్ కి అర్థం కావాలంటే థోరియం బేస్డ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో వాడే ఫ్యూయల్ కన్నా ప్రొడ్యూస్ అయ్యే ఫ్యూయల్ ఎక్కువ. అందువల్ల మన దేశంలో
ప్రపంచంలో ఉన్న థోరియం నిల్వలో దాదాపు 60-70% ఇండియాలోనే ఉన్నాయి. సో అందువల్ల మనం థోరియం న్యూక్లియర్ ఫ్యూయల్ గా వాడాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈవెన్ టుడే యురేనియమే ప్రధానం. యురేనియం మన దేశంలో కొరత ఉంది. ఇప్పుడు మన ఇతర దేశాల నుంచి దిగుమతులు, కజకస్తాన్ నుంచి యురేనియం ఇంపోర్ట్స్ అంటున్నాం. యురేనియం అనేది మన దేశంలో కూడా అక్కడక్కడ నిక్షేపాలు కనబడ్డా యురేనియం మైనింగ్ ఇస్ హైలీ పొల్యూటింగ్. గుర్తున్నట్టు తెలంగాణలో నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలంటే పెద్ద వ్యతిరేకత కూడా వచ్చింది. సో అదొక పెద్ద సమస్య. అంటే న్యూక్లియర్ ఎనర్జీ కావాల్సిన యురేనియం కావాలి. యురేనియం మన దగ్గర నిక్షేపాలున్నా తవ్వుతామంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అనేక రకాల ఆంక్షలు కూడా ఉంటాయి. అంత ఈజీగా అందుబాటులో ఉండదు. ఇది మొదటి ఛాలెంజ్. అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే సేఫ్టీ. ఇప్పుడు మీకు జపాన్ లో ఫుకుషిమా రియాక్టర్ యాక్సిడెంట్ జరిగింది. మీకు ప్రపంచవ్యాప్తంగా అణువిద్యుత్తు పైన ఉన్న ఒక పెద్ద సవాల్ సేఫ్టీ. అందులో ప్రైవేట్ రంగంలో అణువిద్యుత్తును అనుమతిస్తే వాట్ ఇస్ ద ప్రాబ్లం? సేఫ్టీ. మనం చూస్తున్న ప్రైవేట్ రంగంలో ఎలా మీకు హైదరాబాద్ పరిసరాల్లో ఏ రకంగా ఒక సాధారణ కెమికల్ ప్లాంట్ లో జరిగిన యాక్సిడెంట్లు ఎంతమంది చనిపోయారు. ఆ విశాఖపట్నం అచ్యుతాపురం దగ్గర ఎన్నిసార్లు యాక్సిడెంట్ జరిగాయి. అంటే ఒక ఫార్మా యూనిట్ లోనే అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పైపు పేలో, షార్ట్ సర్క్యూట్ అయ్యో, వరౌట్ అయ్యో అనేక మంది చనిపోవడం చూసాం. దాని పేరేంటి మనకి ఇక్కడ పటాన్చెరు దగ్గర కూడా జరిగింది. అలాంటి యాక్సిడెంట్ చూస్తాం. మరి ప్రైవేట్ రంగంలో బస్సులు నడిపితేనే ఎలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయో చూస్తున్నాం మనం. సరైనటువంటి మెయింటెనెన్స్ లేక, సేఫ్టీ రిక్వైర్మెంట్స్ పాటించక మీకు అనేక రకాల పరిశ్రమల్లో చూస్తున్నాము. వాటి ఆఖరికి బస్సుల్లో చూస్తున్నాం ప్రైవేట్ రంగాలు ఏ రకంగా ఉంటుందని. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో ఆ సేఫ్టీ ఆడిట్ ఉండదు. ఆ సేఫ్టీ పైన వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టరు. ఎందుకంటే దానివల్ల ఆదాయం రాదు గనక అని అనుకుంటారు. అలాంటప్పుడు మీరు ప్రైవేట్ రంగంలో ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంది. రెగ్యులేషన్ కూడా చాలా కష్టం మన దేశంలో. సో ఎక్కడ రెగ్యులేషన్ ఉంటే మరి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు తిరిగితే ఫార్మా యూనిట్ లో యాక్సిడెంట్ జరగకూడదు, జరుగుతున్నాయి ఇక్కడ. సో మీకు ఆర్టీఓలు ఏం చేస్తారు? ఒక ప్రైవేట్ బస్ యాక్సిడెంట్ జరుగుతూనే 2-3 రోజులు అలౌడ్ చేస్తారు, తర్వాత ఏముండదు. అందువల్ల అంత వీక్ ఇన్స్పెక్షన్, వీక్ రెగ్యులేషన్ ఉన్నటువంటి దేశంలో మనం ప్రైవేట్ సెక్టార్ లో న్యూక్లియర్ పవర్ నిల్వ చేస్తే ఒక న్యూక్లియర్ ప్లాంట్ లో లీకేజ్ జరిగితే ఎవరు బాధ్యులు? సేఫ్టీ అది ఏ రకమైనటువంటి ప్రమాదం ఉంటుంది? ఒక ఫార్మా యూనిట్ లో హైదరాబాద్ పరిసరాల్లో మీకు ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక 50 మంది చనిపోయారు. అచ్యుతాపురంలో ఒక యాక్సిడెంట్ జరిగితే కొంతమంది చనిపోయారు. కానీ ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో యాక్సిడెంట్ జరిగినా, బై మిస్టేక్ లీకేజ్ అయినా 1,000 మంది చనిపోతారు, లక్షల మంది చనిపోతారు. సో అందుకే భారతదేశంలో దీన్ని స్ట్రిక్ట్ రెగ్యులేటరీ స్టాండర్డ్స్ లో అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు అని ఉంటుంది. దాని పరిధిలో ఉంటాయి. అందువల్ల ఇది ఒక పెద్ద ఛాలెంజ్. సెకండ్ తర్వాత ఇలాంటి యాక్సిడెంట్ జరిగితే లయబిలిటీ ఏంటి? నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి? ఇప్పటికే మన హైదరాబాద్ పక్కనున్న ప్లాంట్ లో నష్టపరిహారం ఇంతవరకు రాలేదు అని విమర్శలు వస్తున్నాయి. భోపాల్ గ్యాస్ ట్రాజడీ చూసాం. యూనియన్ కార్బైడ్ వల్ల ఎంతమంది విషవాయువులు చనిపోతే ఇప్పటికీ కూడా వారికి పూర్తి నష్టపరిహారం రాలే. అలాంటప్పుడు ఒక న్యూక్లియర్ యాక్సిడెంట్ జరిగి 1,000 మంది, లక్షల మందికి ప్రమాదం ఏర్పడితే మరి నష్టపరిహారం ఎవరు? ఇవాళ ఇండో అమెరికా న్యూక్లియర్ డీల్ కుదిరింది 123 అగ్రిమెంట్ అని. అయినా కూడా అమెరికాకు చెందిన అణువిద్యుత్ ప్లాంట్లు ఎందుకు రాలేదు? కారణం ఈ సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ ఇష్యూనే. ఇప్పుడు మోడీ ప్రభుత్వం దాన్ని నీరు కార్చే ప్రయత్నం చేస్తోంది. ఆ లయబిలిటీ మాకు వద్దు అని అమెరికా వాళ్ళ వాదన. అమెరికా రూల్ ఏంటంటే మేము ఎక్కడ అణువిద్యుత్ ప్లాంట్లు పెట్టినా రేపు ప్రమాదం జరిగితే మాకు ఎలాంటి బాధ్యత ఉండదు అని. సో అందువల్ల లయబిలిటీ అనేది ఒక పెద్ద సమస్య. ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. అదే సమయంలో ఇప్పుడు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక చిన్న పవర్ ప్లాంట్, ఒక పెద్ద కంపెనీ ఉంటది, దానికి అవసరమైన చిన్న న్యూక్లియర్ రియాక్టర్ ఉంటది. ఇప్పుడు ఉస్మాన్ సిటీ ఉంది. ఉస్మాన్ సిటీ కావాల్సిన పవర్ ఉస్మాన్ సిటీలోనే ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది, స్మాల్ మాడ్యులర్ పవర్ ప్లాంట్. అది అంటే దాని నుంచి ఇన్స్టాల్ చేస్తారు. ఫ్యాక్టరీ మేడ్ ప్లాంట్. ఇప్పుడు మాడ్యులర్ కిచెన్ అంటారు చూడండి, బయట తయారు చేసి వచ్చి ఇన్స్టాల్ చేస్తారు. అలా వచ్చి ఇన్స్టాల్ చేస్తే పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ స్థాయిలో ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటుంది. దానికి కావాల్సిన పవర్ ఒక చిన్న న్యూక్లియర్ రియాక్టర్ పెట్టుకుని ఉంటారండి. సో దానివల్ల ఒక ఇన్నోవేషన్ జరిగే అవకాశం ఉంటుంది, ఎనర్జీ ప్రొడక్షన్ జరుగుతుంది. కానీ అదే సమయంలో ఈ రిస్క్లను ఎలా బ్యాలెన్స్ చేస్తామన్నది క్వశ్చన్. చైనా కనుక తైవాన్ దురాక్రమణకు దిగితే మేము చూస్తూ ఊరుకోమంటూ జపాన్ కూడా వార్నింగ్ ఇచ్చింది సార్.
తైవాన్ వ్యవహారంలో సైనిక పరంగా జోక్యం చేసుకునే అవకాశం లేకపోలేదు అంటూ జపాన్ నూతన ప్రధాని తకాయిచి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జపాన్ హద్దులు దాటింది అంటూ చైనా హెచ్చరించిన పరిస్థితి. సార్, జపాన్కు సైన్యమే లేదు, అమెరికా ప్రొటెక్షన్లో జపాన్ ఉంటుందట. మరి ఏ ధైర్యంతో జపాన్ చైనాకు వార్నింగ్ ఇస్తోంది? ఏ ధైర్యం? అది వార్నింగ్ ఇవ్వలే అసలు. ఫస్ట్ పాయింట్, మీరు వార్నింగ్ ఇచ్చిందని అనుకొని ఏ ధైర్యంతో వార్నింగ్ ఇచ్చారనే ప్రశ్న అడుగుతున్నారు. ఇట్స్ నాట్ వార్నింగ్, ఇదే వ్యాఖ్య. వార్నింగ్ వేరు, వ్యాఖ్య వేరు. ఇప్పుడు ఒక చిన్న దేశం శ్రీలంక ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ పైన అన్నాడు అనుకోండి, అది వార్నింగ్ అన్నా, మనం వ్యాఖ్య అంటాం. సో జపాన్ చైనాకు వార్నింగ్ ఇవ్వలే, ఎక్కడా వార్నింగ్ అని కాదు, ఒక వ్యాఖ్య. ఆ వ్యాఖ్య కనుక దానికి వ్యాఖ్యకు ధైర్యం అవసరం లేదు కదా, వార్నింగ్ కంటే ధైర్యం కావాలి మీరు అన్నట్లు. వార్నింగ్ వేరు, వ్యాఖ్య వేరు. ఏంటి వ్యాఖ్య అంటే, ఇష్యూ ఏంటి? మీకు జపాన్ పార్లమెంట్లో అనుకుంటాను, ఇప్పుడు జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఇది హార్డ్ లైనర్, అంటే నేషనలిస్ట్, ఇప్పుడు ట్రంప్ ఇలాంటి టైపు. సో హార్డ్ లైనర్ కనుక ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పటి వరకు తైవాన్ అనేది మాకు అర్థం కావాలి. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. తైవాన్ అనేది ఏంటి? 1945 వరకు జపాన్ ఆక్రమణలో ఉండే తైవాన్. తర్వాత 1945లో అది చైనాలోకి వచ్చింది. చైనాలో మావో నాయకత్వంలో కమ్యూనిస్ట్ రెవల్యూషన్ వచ్చే నాటికి కొమింగ్టన్ అధికారంలో ఉండే, కొమింగ్టన్ రెజీమ్. సో ఎప్పుడైతే బీజింగ్ రాజధానిగా కలిగిన మెయిన్లాండ్ చైనాలో మావో నాయకత్వంలో కమ్యూనిస్ట్ విప్లవం వచ్చిందో, అప్పుడు అప్పటిదాకా చైనాను పాలిస్తున్న పాలక వర్గం ఈ కొమింగ్టన్ తైవాన్ కు పారిపోయి అక్కడ కొమింగ్టన్ రూల్ ఏర్పాటు చేశారు. అందుకే మీకు చైనా 1949లో ఏర్పడినప్పుడు చాలా దేశాలు చైనా మెయిన్లాండ్ గుర్తించలే. అంటే బీజింగ్ రాజధానిగా కలిగిన చైనాను గుర్తించకుండా బీజింగ్ నుంచి పారిపోయి తైవాన్ లో ఉన్న కొమింగ్టన్ ను గుర్తించింది. కానీ కాలక్రమేణా చైనాను గుర్తించక తప్పలేదు ప్రపంచానికి. ఇప్పుడు చైనా మెయిన్లాండ్ చైనా ఉంది, కొమింగ్టన్ వలసపోయిన తైవాన్ ఒక సెల్ఫ్ రూల్, స్వయం పాలనలో ఉంది. ఇది హిస్టరీ. మీరు నా యూట్యూబ్ ఛానల్లో తైవాన్ చరిత్ర అంటే ఒక 1/2 అవర్ వీడియో ఉంటుంది, చాలా వివరంగా హిస్టరీ అంతా చెప్పాను. బ్రీఫ్ గా ఇది హిస్టరీ. సో అప్పటి నుంచి చైనా ఏమంటుంది అంటే, ఇది మా దేశంలో భాగము, తైవాన్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్ అనేది చైనా స్టాండ్. కానీ ప్రాక్టికల్ గా తైవాన్ ఒక ఇండిపెండెంట్ నేషన్ లాగానే పనిచేస్తుంది. దానికి సెపరేట్ గా తైవాన్ పెట్టుబడులు చైనాలో ఉంటాయి, తైవాన్ కు చైనాకు ట్రేడ్ ఉంటుంది, తైవాన్ మీకు అమెరికాతో సంబంధాలు, ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఉంటాయి, అక్కడ ఎలక్షన్లు జరుగుతాయి, అంతా సెపరేట్. ప్రాక్టికల్ పర్పసెస్ లో తైవాన్ ఒక ప్రత్యేక దేశం. థియరిటికల్ గా తైవాన్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ కంట్రీ. ప్రపంచంలో అతి కొద్దిగా మాత్రమే, ఈవెన్ అమెరికా కూడా తైవాన్ గుర్తించలే, యునైటెడ్ నేషన్ తైవాన్ గుర్తించలే, ఇండియా తైవాన్ గుర్తించలే. తైవాన్ మా పహల్గాం దాడుల్లో స్పష్టంగా పాకిస్తాన్ ఖండించిన ఏకైక దేశం తైవాన్. అయినా కూడా తైవాన్ భారతదేశం గుర్తించలే. ఎందుకంటే తైవాన్ భారతదేశం గుర్తిస్తే చైనాతో సంబంధాలు ఉండవు. ఇక అందువల్ల బలమైన చైనా చూసి ఇండియా, అమెరికా, యునైటెడ్ నేషన్సే కాదు, జపాన్ కూడా, ప్రపంచంలో ఏ దేశం కూడా తైవాన్ ను ఇండిపెండెంట్ కంట్రీగా గుర్తించవు. చైనాలో భాగమే అంటారు, దాన్నే వన్ చైనా పాలసీ అంటారు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ అరేంజ్మెంట్. చైనా ఏమో తమ దేశంలో భాగమని తైవాన్ అంటుంది, కానీ తమ దేశంలో కలుపుకోవటానికి ఏమీ చర్యలు తీసుకోదు, అడపాదడపా హెచ్చరికలు చేస్తుంటది. తైవాన్ ఒక ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రత్యేక దేశంగా మనుగడ సాధిస్తుంది, కానీ ప్రత్యేక దేశంగా స్టేటస్ ఉండదు. మిగతా ప్రపంచమంతా తైవాన్ ప్రత్యేక దేశం కావాలని కోరుకునే అమెరికా, జపాన్ కానీ ధైర్యం చేసి తైవాన్ ప్రత్యేక దేశం అనదు, చైనాలో భాగమే అంటది. సో ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అరేంజ్మెంట్ తో స్టేటస్ కూడా నడుస్తుంది. దీన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం ఎప్పుడు జరిగినా చైనా చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉంటుంది. దీన్ని అందుకే అమెరికా కూడా చాలా కేర్ఫుల్ గా దీన్ని డిస్టర్బ్ చేయదు. సో ప్రపంచం కూడా దీన్ని డిస్టర్బ్ చేయదు. జపాన్ కూడా ఇప్పటిదాకా తైవాన్ ఇండిపెండెంట్ విషయంలో ఇదే రకమైన వైఖరి తీసుకుంటూ వచ్చింది. కానీ తకాచి ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ ఆర్లైనర్ కనుక పార్లమెంట్ లో ప్రశ్న అడిగితే, ఒక హైపోథెటికల్ క్వశ్చన్, తైవాన్ చైనా బల ప్రయోగం ద్వారా విలీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే మీరు ఏం చేస్తారని. చైనా అఫీషియల్ పొజిషన్ ఏంటి? తైవాన్ చైనాలో కలవాలి, ఒకవేళ కలవకపోతే
మేము బల ప్రయోగానికైనా సిద్ధమే. తైవాన్ గనక స్వతంత్ర దేశంగా కావాలని ప్రయత్నిస్తే బల ప్రయోగానికి మేము వెనకాడమనేది చైనా పాలసీ. కానీ బల ప్రయోగం చేయదు, ఎందుకంటే చైనాకు కూడా తెలుసు తైవాన్ పై బల ప్రయోగం చేస్తే అమెరికా కూడా రంగంలో దిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తైవాన్కు అమెరికాకు మధ్య డిఫెన్స్ అగ్రిమెంట్ కూడా ఉంది. అందువల్ల చైనా తైవాన్ పైన తన క్లెయిమ్ గివప్ చేయదు, కానీ తైవాన్ పైన బల ప్రయోగాన్ని చేయదు. ఈ బ్యాలెన్స్ ను మెయింటైన్ చేస్తూ వచ్చింది. చైనా మెయింటైన్ చేసింది, ప్రపంచం మెయింటైన్ చేసింది, అమెరికా, జపాన్ కూడా. జపాన్ ప్రైమ్ మినిస్టర్ బ్యాలెన్స్ ని దెబ్బతీశారు. ఎప్పుడైతే ఈ ప్రశ్న అడిగినో సింపుల్ గా చెప్పచ్చు, దిస్ ఇస్ అన్ హైపోథెటికల్ క్వశ్చన్, వెన్ ద టైమ్ అరైజెస్ వి విల్ యాక్ట్. ఇది ఒక హైపోథెటికల్ ప్రశ్న, సో నేను స్పెక్యులేట్ చేయను, యూ నో ద స్టాండ్ ఆఫ్ జపాన్ అంటే అయిపోతుంది. కానీ అలా అనకుండా అవి ఏమన్నారంటే, ఒకవేళ తైవాన్ చైనా గనక ఆక్రమిస్తే అది జపాన్కు ఒక సర్వైవల్ క్వశ్చన్ వస్తుంది కనుక మేము చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అన్నారు. మన ప్రధానమంత్రి ఎవరైనా అడిగారు అనుకోండి, చైనా గనక కాశ్మీర్ నుంచి ఆక్రమిస్తే, అరుణాచల్ ప్రదేశ్ ఆక్రమిస్తే మీరు ఏం చేస్తారు అని అడిగారు అనుకోండి, అందుకే మోడీ విలేకరులను డైరెక్ట్ గా సమావేశం పెట్టాడు. మీకు మోడీ విలేకరుల సమావేశం ఎందుకు ఆధార్ కార్డు, అదే కారణం, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని. అందుకే పార్లమెంట్ కూడా ఆన్సర్ చెప్పాడు. అది రైట్ అని కాదు, దానికి ఆన్సర్ చెప్పచ్చు. ఏంటి, ఇండియా స్టాండ్ ఆన్ అరుణాచల్ ప్రదేశ్ ఇస్ నోన్, అరుణాచల్ ప్రదేశ్ ఇస్ అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాని వదిలేయచ్చు. కానీ అక్కడ కాస్త అడుగు ముందుకేసి అరుణాచల్ ప్రదేశ్ చైనా ఆక్రమించుకొని చూస్తే మేము చూస్తూ ఊరుకుంటామా, చైనా సంగతి తెలుస్తాం అనడంకో ఏం మొదలెత్తది. డిప్లొమసీ అంటే అదే, డిప్లొమసీలో చెప్పగలిగే అంశం చెప్తారు, మొహమాట లేకుండా చెప్తారు, నిక్కచ్చిగా చెప్తారు. కానీ చెప్పే పద్ధతి ఏంటంటే చాలా జాగ్రత్తగా చెప్తారు. ఆ డిప్లొమసీని జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఫాలో కాలే. ఎప్పుడైతే జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఈ మాట మాట్లాడారో చైనా అగ్గి మీద గుగ్గిలమైంది. జపాన్ నుంచి వచ్చే సీ ఫుడ్స్ ను కంప్లీట్ ఆపేసింది, సీ ఫుడ్స్ ట్రేడ్. తర్వాత జపాన్ లో పెద్ద సంఖ్యలో చైనా టూరిస్టులు వెళ్తారు. జపనీస్ ఎకానమీకి సీ ఫుడ్ ట్రేడ్ ఒకటి, ఈ ట్రావెల్ టూరిస్టులు, చైనా టూరిస్టులు ఒక ముఖ్యమైన, ఆ రెండింటిని ఆపేసింది చైనా. సీ ఫుడ్ ట్రేడ్ ఆపేసింది, మీకు చైనా నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఆపేసింది. పెద్ద ఎత్తున చైనీస్ జపాన్ ట్రిప్లను క్యాన్సిల్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఇది జపాన్ ఎకానమీ పైన పెద్ద దెబ్బ. ఇక్కడితో ఆగలేదు ఈ ఉద్రిక్తత. జపాన్ ఈ లోపల ఏం చేసిందంటే, తైవాన్ సమీపంలోని ఒక ఐలాండ్ లో మిసైల్స్ ను మోహరించడం మొదలు పెట్టిందని చైనా ఆరోపణ. ఇది ఖచ్చితంగా మా సావన్నిటిని దెబ్బతీస్తోంది జపాన్ అనే హెచ్చరిక. అలాగే చైనా ఏం చేసిందంటే, తన కోస్ట్ గార్డ్ ఈస్ట్ చైనా సీలోని డిస్ప్యూటెడ్ ఐలాండ్స్, అంటే చైనా జపాన్ మధ్య కొన్ని ఐలాండ్స్ విషయంలో డిస్ప్యూట్ ఉంది, అక్కడ తిప్పడం మొదలుపెట్టింది. దాంతో జపాన్ తీవ్రంగా వ్యతిరేకింది. ఈలోగా చైనా ప్రెసిడెంట్ జింపింగ్ ట్రంప్ తో మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, మీకు గుర్తుండే ఉంటుంది, సెకండ్ వరల్డ్ వార్ లో మనమంతా కలిసే జపాన్ బుద్ధి చెప్పామని. అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయాకనే జపాన్ తైవాన్ ఖాళీ చేసి చైనాను కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయింది. లేకపోతే చైనాలోని ఎక్కువ భాగం జపాన్ లో ఉండే. సో అప్పుడు అమెరికా, చైనా, రష్యా అలైడ్ ఫోర్సెస్ అంటారు సెకండ్ వరల్డ్ వార్ లో, వాళ్ళు కలిసే జపాన్, జర్మనీ వీళ్ళందరూ ఓడించారు. సో దాన్ని గుర్తు చేశారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఆ ట్రంప్ జింపింగ్ మీటింగ్ తర్వాత అమెరికా ఇచ్చిన అఫీషియల్ ప్రకటనలో తైవాన్ ప్రస్తావన కానీ చేసినట్టు కూడా చెప్పలే. అంటే అమెరికా కూడా ఎంత జాగ్రత్త పడతాను చూడండి, చైనాకు కోపం రాకుండా. కానీ చైనా ప్రకటనలో ఈ అంశం ఉంది. తర్వాత ట్రంప్ జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేసి, యు ఆర్ మై ఫ్రెండ్, నువ్వు ఎప్పుడన్నా ఫోన్ చేయొచ్చు అన్నాడు. అంటే ఇండైరెక్ట్ గా ఏం సంకేతం, మళ్ళీ నేను వెనకాల ఉంటానని. సో అందువల్ల ఇది ఒక ఉద్రిక్తత కారణమైంది. ఎందుకంటే మీరు అన్నట్లు జపాన్ కు సొంత సెక్యూరిటీ ఫోర్స్ తక్కువ. ఒకినావో బేస్ లో అమెరికా బలగాలు ఉంటాయి. అది జపాన్ అవుట్ సోర్స్ సెక్యూరిటీ టు చైనా, టు అమెరికా. అందువల్ల ఇది చైనా జపాన్ ఉద్రిక్తత కారణమై అమెరికాకు కూడా ఒక పరీక్షగా మారింది. నువ్వు ఏ స్టాండ్ తీసుకుంటావు ఇప్పుడు చెప్పు అని జింపింగ్ ఓపెన్ గానే అడిగాడు ట్రంప్ ను. సో ఇది ఒక పెద్ద డిప్లొమాటిక్ క్రైసిస్ కు ఒక కామెంట్ వదిలేస్తే అయిపోయాల్సింది. గతంలో ఏ జపాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా తైవాన్ పైన ఇలా మాట్లాడలేదు. తైవాన్ పైన జపాన్ స్టాండ్ అదే ఇంతకుముందు చెప్పినట్లు, తైవాన్ ఇండిపెండెంట్ కంట్రీగానే చూస్తారు కానీ అనరు. ఆల్ ప్రాక్టికల్ పర్పస్ ఇండిపెండెంట్ కంట్రీనే భావిస్తారు కానీ అనరు. అంటే చైనా సీరియస్ అవుతుంది. సో ఆ జాగ్రత్తగా స్టేటస్ కో మెయింటైన్ చేస్తూ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం గతంలో ఏ జపనీస్ ప్రైమ్ మినిస్టర్ అనంది అని ఇంత పెద్ద డిప్లొమాటిక్ క్రైసిస్ కారణమైంది. కారణం ఆమె కూడా ఒక పొలిటీషియనే.
ఆడ తన హార్డ్లైనర్స్, తన జపాన్ లో నేషనలిస్ట్ సెంటిమెంట్ ను పెంచి ఓట్లు తీసుకోవాలి. జాతీయవాద భావజాలాన్ని పెంచడానికి మన దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా చైనా, పాకిస్తాన్ మాట్లాడతారు కదా, ఆమె కూడా అదే పనిచేసింది. దానివల్ల దేశాన్ని ఇబ్బందులు పెట్టింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎక్కడున్నారు, ఆరోగ్యంగా ఉన్నారా లేదా, బతుకున్నారా లేదా అనే పెద్ద చర్చ జరుగుతోంది సార్. రీసెంట్గా అడియాలా జైల్లో ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారు అనే వార్తలు వచ్చాయి కదా సార్. ఆ తర్వాత కొన ఊపిరితో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత మరో జైలుకు తరలించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. సో అసిమ్ మునీర్ చంపించేశారు ఇమ్రాన్ ఖాన్ని అనేది జరుగుతోన్న ప్రచారం సార్. ఈ వార్తల్ని, జరుగుతోన్న ప్రచారాన్ని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఖండించారు కూడా. జైల్లో ఆయనకు 5 స్టార్ ఫుడ్ పెడుతూ ఉన్నాం, ఆయన సేఫ్గా ఉన్నారు, రూమర్స్ నమ్మొద్దు అంటూ ఆయన చెప్పిన పరిస్థితి. అండ్ December 2nd ఆయనను కలిసేందుకు కుటుంబ సభ్యులకు జైలు అధికారులు అనుమతి ఇచ్చినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు సార్, ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ అనే దాని మీద ఏమంటారు సార్? అంటే ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని అడియాలా జైల్లో నిర్బంధంలో ఉన్నాడు. మీరు అన్నట్లు అది ఏంటంటే ఎక్స్లో, ట్విట్టర్లో మీకు అఫ్ఘాన్ టైమ్స్ అనే ఒక మామూలు ఐ థింక్ 10,000 కూడా లేరనుకుంటా ఫాలోవర్స్, అది ఈ ప్రాంత వార్తల్ని మేము ప్రచారం చేస్తామని చెప్పి హ్యాండిల్, అందులో ఈ పోస్ట్ వచ్చింది. కానీ పాకిస్తాన్లో ఉన్న చరిత్ర రీత్యా, అంటే పాకిస్తాన్లో మిలిటరీ కుట్రలు, దేశాధినేతల హత్యలు, మీకు ఈ చరిత్ర ఉంది. పాకిస్తాన్కు చరిత్ర ఉండే వరకు ఇది పెద్ద సమస్య అయింది. మన దేశంలో అయితే ఎవరు పట్టించుకోరు ఇట్లాంటి గాలి వార్తలని. కానీ పాకిస్తాన్కున్న డిస్టర్బింగ్ హిస్టరీ వల్ల అది పెద్ద ఎత్తున వైరల్ అయింది, నమ్మకం ఉంది. కానీ ఇప్పుడైతే పాకిస్తాన్ రక్షణ మంత్రి కాదు, నిన్న ఇమ్రాన్ ఖాన్ సిస్టర్ కూడా ప్రకటించింది ఇది ఈ చావు వార్త నిజం కాదు అని. కానీ సమస్య ఏంటంటే వీ వాంట్ ఎ ప్రూఫ్ ఆఫ్ హిస్ లైఫ్. ఈవెన్ ఇమ్రాన్ ఖాన్ కొడుకు కూడా కామెంట్ చేశాడు, మా నాన్నను చూడనివ్వడం లేదు, ఎలాంటి కాంటాక్ట్ లేదు అని. 23-24 డేస్ అయిపోయినట్టుంది. November 5th నుంచి ఇప్పటి వరకు ఎవరిని కలవనివ్వలేదు. దాంతో అనుమానాలు మొదలయ్యాయి. సో ఈవెన్ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ ఆందోళన చేస్తుంది, అడుగుతున్నది అంటే వేర్ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ లైఫ్. బతికున్నాడే, ఆయన ఎలాంటి ఇబ్బంది లేదు, ఆయన 5 స్టార్ హోటల్ ఫెసిలిటీస్ అనుభవిస్తున్నాడు అని పాకిస్తాన్ రక్షణ మంత్రి అన్నాడు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఇంతవరకు ఒక విజువల్ ప్రూఫ్ చూపెట్టచ్చు కదా, ఇమ్రాన్ ఖాన్ తోనే మాట్లాడించవచ్చు, వీడియో విడుదల చేయొచ్చు, లేదా ఇమ్రాన్ ఖాన్ ఆ జైల్లో నడుస్తున్నట్లు పనిచేస్తున్నట్లు విజువల్ తీసి చేయొచ్చు, లేదా మీడియాను కూడా పిలిచి మీరే చూసుకోండి అయ్యా ఇమ్రాన్ ఖాన్ బాగానే ఉన్నాడని. చాలా సింపుల్ మెథడ్ కదా. కానీ అన్ఫార్చునేట్లీ ఆ ప్రయత్నం ఏమీ చేయడం లేదు. అందువల్ల ఫస్ట్ సమస్య ఎందుకు వస్తుంది, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడచ్చు, ఈవెన్ ఇమ్రాన్ ఖాన్ సిస్టర్ కూడా వివరణ ఇవ్వచ్చు. కానీ స్టిల్ ఇమ్రాన్ ఖాన్ అభిమానుల్లో సమస్య ఏంటంటే దేర్ ఇస్ నో ప్రూఫ్ ఆఫ్ లైఫ్. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఇమ్రాన్ ఖాన్ ఏదో గొప్ప వ్యక్తి అని మనమే అనడం లేదు. ఇమ్రాన్ ఖాన్ కూడా ఒక మతోన్మాద రాజకీయాలే జరిపాడు, తీవ్రంగా భారత వ్యతిరేక వైఖరి తీసుకున్నాడు, సైన్యము సహాయంతో ఎన్నికలు రిగ్గింగ్ చేసి అధికారంలోకి వచ్చాడు, తన రాజకీయ ప్రత్యర్థిని ఘోరంగా అణచివేశాడు. ఇమ్రాన్ ఖాన్ ఈజ్ నాట్ అన్ ఐడియల్ లీడర్. కానీ ఎలాంటి వారికైనా హక్కులు ఉండాలి కదా. మన దేశంలో అజ్మల్ కసబ్ కైనా మన హక్కులు ఇచ్చాం కదా, వారిని విచారణ జరిపి వారికి లాయర్ పెట్టి ఆఖరి గురి తీశాం. కానీ పాకిస్తాన్ లో ఒక మాజీ ప్రధానికే ఇలాంటి హక్కులు లేవు. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ కూడా స్పందించింది, రెస్పెక్ట్ ఫర్ ఇమ్రాన్ ఖాన్స్ రైట్స్, ఇమ్రాన్ ఖాన్ హక్కుల్ని గౌరవించండి అని చెప్పాల్సి వచ్చింది యునైటెడ్ నేషన్స్. సో అందువల్ల మొదటి సమస్య ప్రూఫ్ ఆఫ్ లైఫ్, అంటే ఎలాంటి విజువల్ ప్రూఫ్ అయితే లేదు. బతికే ఉన్నాడు అని స్టేట్మెంట్లు వస్తున్నాయి కానీ విజువల్ ప్రూఫ్ అయితే లేదు. ప్రభుత్వం మరి విజువల్ ప్రూఫ్ ఇవ్వచ్చు కదా. ఈలోగా ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ వస్తున్నాయి, ఆయన స్ట్రెచర్ మీద దాదాపు చచ్చిపోయినట్టే శవమై పడిపోయినట్లు కూడా విజువల్స్ వస్తున్నాయి. కానీ మరి పాకిస్తాన్ ప్రభుత్వం మీద బాధ్యత లేదు. ఇన్న రూమర్స్ వస్తున్న సమయంలో, అడియాలా జైలు ముందు పెద్ద ఎత్తున నిరసన జరిపిన సమయంలో, ప్రపంచ యునైటెడ్ నేషన్స్ స్పందించిన సమయంలో వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడు, దానికి విజువల్ ప్రూఫ్ చూపెట్టచ్చు కదా, అభ్యంతరం ఏంటి? కానీ నోబడీ నోస్, పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి విజువల్ ప్రూఫ్ చూపెట్టడం లేదు. రెండోది, పోనీ మీరు విజువల్ ప్రూఫ్ చూపెట్టదలుచుకోలేదు, ఏదైనా కారణరీత్యా ఆరోగ్యము బాగా లేదో లేదా కారణాలు ఏదైనా, దానివల్ల ప్రజల్లో భావోద్వేగాలు రగిలి
ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని గనక పాకిస్తాన్ ప్రభుత్వం అనుమానిస్తుంది అనుకోండి, దానికో మార్గం ఉంది. ఏదో దాని ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ సిస్టర్స్ జైలు ముందటే నిరసన తెలుపుతున్నారు, దీక్షలు చేస్తున్నారు కదా, మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలో చేయండి, సిస్టర్స్ ను, లేదా వాళ్ళ పార్టీ ప్రతినిధి వర్గాన్ని ఎలో చేయండి, వాళ్ళు వెళ్ళి ఇమ్రాన్ ఖాన్ కలిసి వస్తారు. మీడియాని ఎలో చేయకపోయినా కనీసం సో వాళ్ళు వెళ్ళి కలిసి వస్తారు కదా. ఇప్పటికీ మోర్ దెన్ 3 weeks ఇమ్రాన్ ఖాన్ ఎవరిని కలవనీయలేదు. విమర్శలు ఏంటంటే సాలిటరీ కన్ఫైన్మెంట్ అని ఒక్కనే పెట్టారు, అమానుష పరిస్థితుల్లో ఉంచారు, ఇన్హ్యూమన్ కండిషన్స్. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ 5 star ఫెసిలిటీ ఇస్తున్నా, ఆయన VIP అని, కనీసం కరెంట్ కూడా లేదు, ఆయనకి ఏ రకమైన ఎవరితో హ్యూమన్ కాంటాక్ట్ లేకుండా చేశారు. ఆయన సీరియస్లీ ఇల్లని కూడా విమర్శలు వస్తున్నాయి. దీనికి పరిష్కారం ఏంటంటే ఎవరినైనా కల్పించడానికి ఎలా చేయాలి, ఏమీ చేయకుండా ఈ కన్ఫ్యూజన్ పెంచుతున్నారంటే ఇంకా అనుమానాలకు కారణమవుతుంది. అందుకే వెరీ ఇమ్రాన్ ఖాన్ అనేది ట్రెండింగ్ కావడానికి కారణం అది.